ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానుతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో జగద్గురువుల యొక్క వాత్సల్యంతో ఈ ఈశావాస్యోపనిషత్తు యొక్క భాష్యాన్ని చదువుకునే అదృష్టం మనకు కలిగిందండి. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఎంతంత లోతైన అర్థాలతోటి నింపి వారు ఈ మంత్రాల్లో మనకి దర్శించి వాటికి అర్థాలు చెప్పారా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం 12వ మంత్రం 13వ మంత్రం దగ్గర 10 నుంచి కూడా సుమారుగా అక్కడ చెప్పేటటువంటి పదాలు కోడెడ్ వర్డ్స్ పూర్తిగా వాటికి కొంచెం అగాధమైనటువంటి అర్థాలతో కూడి ఉన్నాయి. అందుచేతనే శంకరులు గీతా భాష్యంలో రాసేప్పుడే చాలా కష్టమైనటువంటిది ఏం చెప్పారు ఆయన. అంత తేలిగ్గా పైన ఉన్నటువంటి మాటలు చూసి అర్థమైపోయింది అనుకోవడం చాలా పొరపాటు. అందులో ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి పదానికి అక్కడ అర్థం మనకి మామూలుగా ప్రసిద్ధిలోని అర్థం కాదు, కాంటెక్స్ట్ని బట్టి అర్థం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంచేత దుర్విజ్ఞేయార్థము అని పదం వాడారు. దుర్విజ్ఞేయార్థము చాలా కష్టపడాలి తెలుసుకోవడానికి. అందుచేత ఇది ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి. ఈ జస్ట్ ఈ మాటలు చెప్పుకుంటే ఇవాళ మనం చెప్పుకునేటటువంటి దాంట్లోకి మనం వెళదామండి. భాష్య గ్రంథంలోకి వెళదాం. వీడి యథాశక్తి నేను ప్రయత్నం చేస్తాను. మనం ఇక్కడ 12 మంత్రం మామూలుగా 11 వరకు అయిపోయి 12, 13 కూడా లింక్డ్ మంత్రాలు అవి. అంటే శ్లోకం అని కొంతమంది అంటారు, శ్లోకం కూడా మన మంత్రం వేదంలో అంతర్భాగంగా మనం తీసుకుంటాం కనుక దాని మంత్రం అని అనుకుందామండి. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ సంభూత్యాగుం రతాః. అంత ముందర కర్మ మార్గాన్ని అంటే ఎలా చేయమన్నారు అలా చేయండి, దానికి ఇంకా దాని గురించి విశ్లేషణ ఏమీ చేసుకోకుండా కర్మని ఆచరిస్తూ ఉండడం ఒక పద్ధతి. అంటే శ్రోత కర్మలు కానీ స్మార్త కర్మలు కానీ, లేక వాటి తత్వాన్ని ఆలోచించుకోవడం, కర్మలు చెయ్యకపోవడం ఒక రకం, తత్వాన్ని తెలుసుకుని కర్మని చేస్తూ ఉండడం అది ఒక రకం చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉపాసనా మార్గంలోనే 2 ప్రధానమైనటువంటి చెబుతున్నారండి. చతుర్ముఖ బ్రహ్మ ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన అంటారు దాన్ని ప్రధానంగా. మాటది టెక్నికల్ వర్డ్ అంటే హిరణ్యగర్భ ఉపాసన. రెండోది ప్రకృతి ఉపాసన. వీటి మీద ముందర నేను చిన్న నోట్స్ కింద రాశానండి.
జస్ట్ అది చూపిస్తాను. అది చూసిన తర్వాత అప్పుడు మనకి ఈ పదాలనేవి వింటూ ఉంటే, ఓహో! ఇదా చెప్పింది అని మనకప్పుడు అర్థమవుతుందండి. అదొక్కసారి ట్రై చేసి చూస్తాను. ఇందులో మనకి ఆ శ్లోకం కూడా చదువు మళ్ళీ వెనక్కొస్తానులెండి పర్వాలేదు. ఈ 12 శ్లోకం అయిపోయిన తర్వాత అన్యదేవాహుః సంభవాత్ అన్యదాహురసంభవాత్ ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచచక్షిరే. ముందర ఏం చెప్తున్నారంటే ఎవరైతే అసం అసంభూతిని కనుక ఉపాసన చేస్తారో ముక్కస్య ముఖార్థం అంటారు చూసారా? అలాగే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్‌లేషన్ కింద చెప్తానండి. ఎవరైతే అసంభూతిని ఉపాసన చేస్తారో వాళ్ళు చీకటి లోకాల్లోకి పోతారు వాళ్ళు. లేదు సంభూతిని గనక ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఇంకా కటిక చీకటి లోకాల్లోకి పోతారు. ఇదండి ఇక్కడ చెప్పినటువంటి మాట. అది ఆల్మోస్ట్ అంటే గుండెలు పగిలిపోయేట్లా ఉంటుంది. బాబోయ్! ఇంక ఈ దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ మంత్రాలు ఇవేం వద్దు మనకి అన్నట్టుగా ఉంటుంది. అది వాళ్ళ స్థాయిది. ఆ మహర్షుల యొక్క స్థాయిది. దీనికి తర్వాత శ్లోకంలో ఇప్పుడు చదివిన దాంట్లో అన్యదేవ అంటే ఈ సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన వాటి గురించి ఒక సాధకుడు చెప్తున్నట్టుగా ఉంది వాక్యం ఇక్కడ. మా గురువులు ఏమన్నారంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి పండితులు ఏమన్నారంటే, ఇలా చీకటి లోకాల్లో వెళ్ళడమే కాదు, ఎవరైతే ఇంకో ఫలం కూడా ఉంది. సంభూతిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి ఇంకో రకం ఫలం కూడా ఉంది. అసంభూతిని ఎవరైతే ఒక ఒక ఫలం ఏమిటి? చీకటి లోకాల్లో పోవడం అదొక ఫలం. రెండోదేంటి? కటిక చీకటి లోకాల్లో ఇంకా చీకటి లోకాల్లో పోవడం అదో రకం ఫలం. సంభూతికి, అసంభూతికి. ఆ అర్థాలే కాకుండా ఇంకో రకమైనటువంటి అర్థాలున్నట్టుగా ఇక్కడ ఈ శ్లోకంలో 13వ శ్లోకంలో చెప్తున్నారండి. ఏమిటక్కడ ఈ చీకటేమిటి? చీకటి లోకాలేమిటి? తర్వాత ఇక్కడేదో ఫలం ఉందని అన్యత్ ఏవ ఆహుః దీనికి ఇంకో అర్థం కూడా ఉందని చెప్తున్నారు మా ఊళ్ళో ఉన్న పండితులు. సంభవాత్ అన్యదాహుః అసంభవాత్. సంభవాత్ అంటే సంభూతిని ఉపాసన చేయటం వల్ల ఇంకో ఫలం ఉందని, అసంభూతిని ఉపాసన చేయడం వల్ల ఇంకో ఫలం ఉందని చెబుతున్నారు. ఇది శుశ్రుమ ధీరాణం ఏనస్తద్విచక్ష మాకు అర్థం కాక మా ఊళ్ళో ఉన్న పండితుల దగ్గరికి వెళ్తే, ఆ మహాపండితులు వాళ్ళు ఏమన్నారంటే, ఇలా వాడి వ్యాఖ్యానం చెబుతూ ఇంకో అర్థం కూడా ఉందయ్యా అని అన్నారు. అంటూ ఈ మాటకు అర్థం అండి. ఇక్కడేంటంటే 14వ శ్లోకం దగ్గరకొచ్చి మంత్రం దగ్గరకొస్తే, సంభూతించ వినాశంచ యస్తద్వేదోభయగుం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. వినాశము చేత మృత్యువును దాటి స సంభూతి చేత అమృతత్వమును పొందెదరు అని ఇక్కడండి. అంటే రెండిటిని కలిపి అంటే సముచ్చయంగా ఉపాసన చేస్తే సంభూతి ఉపాసన ఒకటే కాదు, అసంభూతి ఉపాసన వేరేగా ఒక్కటి కాదు. సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన 2 కనుక తెలుసుకొని ఎవడైతే చేస్తాడో వాడికి ఈ సంభూతి వల్ల మృత్యువును దాటి, అసంభూతి వల్ల అమృతత్వాన్ని పొందుతారు అని శంకరులు భాష్యంలో రాశారు. ఏమిటసలు ఈ గొడవ అంతా ఏమిటసలు మనకి? ఇక్కడ ముందర నేను రాసినటువంటి చిన్న నోట్స్ కింద రాసాను. అది చూసి తర్వాత మళ్ళీ వెనకొద్దామండి. ఇప్పుడు చూడండి. ఈవిడ 14వ శ్లోకంది భాష్యానికి సారాంశం. సాధారణమైన మనుషులు మనందరం కూడానండి, మన కోరికలుంటాయి. ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ధర్మ మార్గాల్ని ఆశ్రయిస్తాం, అధర్మ మార్గాల్ని ఆశ్రయిస్తాం. అందులో అనుమానం ఏం లేదు. సో, అయితే ఇందులో దోషం ఏంటంటే అధర్మం మనం చేసినటువంటి అధర్మాలుంటాయి. మన కోరికలు తీరినప్పుడు మనం చేసినటువంటి ఎన్ని రకాల దుర్మార్గ పనులు చేసామో అవన్నీ కూడా వీటిల్లో ఉంటాయి. వీటితోటి జీవితం గడుపుకుంటూ ఉంటాడు అంతే. వీడికి దేవుడు, దెయ్యం ఏం లేవనుకోండి. ఈ ఉపాసనలు లేవు, ఉపనిషత్తులు ఏం అక్కర్లేదు వాడికి. వేదాలు అక్కర్లేదు, గుళ్ళోకి వెళ్ళడం ఏం లేదు. వాడు అలాగే గడిచిపోవాలనుకున్నాడనుకోండి. ఈ మొదటి 2 లైన్‌లే అధర్మము, కోరికలు మొదలైనటువంటి దోషాలతో కూడి ఉన్నటువంటి వాడు. వాడు ఎటువంటి వాడంటేట, అరే! వీడు సరియైన పొందవలసినటువంటి ఐశ్వర్యాన్ని పైనుంచి చూసేవాడు అరే! వీడు సరియైన ఐశ్వర్యాన్ని కూడా పొందలేకపోయాడురా వీడు. ఐశ్వర్యవంతుడు కాదు వీడు. అనైశ్వర్యవంతుడు. అనైశ్వర్యం అంటే డబ్బు లేనటువంటి వాడి కింద లెక్కటండి. ఏ రకమైనటువంటి ఐశ్వర్యం లేనటువంటి వాడు. ఇందులో పడి కొట్టుకుంటున్నాడు ఏంటి వీడు అసలు వీడు పైకి రావాలని కోరుకోవట్లేదు అసలు వీడు. వీడి చివరికి ఏంటంటే వీడి బతుకు కాస్త మృత్యువు నుంచి మృత్యువుకే వెళుతూ ఉంటాడు వీడు. అంటే ఓ జన్మ తర్వాత ఇంకో జన్మకే వెళుతూ ఉంటాడు.
ఇక్కడే ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాటండి. అది మొదటిదండి సాధారణ మానవ యొక్క పరిస్థితి. అనైశ్వర్యం అంటే ఐశ్వర్యము లేకపోవుట. అసలు ఐశ్వర్యం అంటే ఇవి కాదయ్యా ఐశ్వర్యాలంటే. భూ హిరణ్యాలు కాదు ఐశ్వర్యం అంటేను. ఏదో ఎన్ని 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 ఆవులున్నాయి? ఓ 1,00,000 ఆవులున్నాయా? ఏదో నందుడికి వాడు లక్షల ఆవులు ఇచ్చేవాటండి దానం. ఊహకందదు 1,00,000 ఆవుల్ని ఎలా దానం 10,000 ఆవుల్ని ఇచ్చేసానంటాడు మానసికంగా. కృష్ణ పరమాత్మ పుట్టినరోజు ఆవేళ నందుడు వాడంటూ గోదానాలే గోదానాలు. 10,000 10,000 అలా ఇచ్చేసుకుంటే వెళ్ళిపడి ఎన్ని లక్షల ఆవులున్నాయో మరి ఆయన దగ్గర ఆవేళ సంపదలు. లేక హిరణ్యం బంగారం. భరతుడు యజ్ఞం చేసినప్పుడు బంగారపు నాణేలే కోట్ల కొలది, వందల కోట్ల కొలది బంగారు నాణేలు దానం చేశాడని భారతంలో రాసి ఉందండి. అవన్నీ అందులోనే పడి కొట్టుకుంటూ ఉండేటండి. వాడికి దాటి వెళ్ళినటువంటి వాడు. మామూలు మిగతా వాళ్ళైతే అక్కడే ఆగిపోయినోళ్ళు ఎక్కువ మంది ఉంటాం. అది సరే. అది ఐశ్వర్యం కాదయ్యా! అసలు ఐశ్వర్యం ఇంకోటుంది. వీడినేమంటే ఐశ్వర్యం లేదు అంటే అనైశ్వర్యము అనే మాట. దానికి అనైశ్వర్యం యొక్క ఫలం ఏంటంటే మృత్యువు. అంటే మళ్ళీ జన్మ తర్వాత జన్మ. పునర్జన్మ వస్తూనే ఉంటుంది వీడికి. ఇది మామూలు మనిషి యొక్క స్థాయి అండి. అలా కాకుండా వీడు సంభూతి ఉపాసన చేయడం ఏదో గురువు యొక్క కటాక్షమో, దైవానుగ్రహం వల్ల వాడికి ఒరేయ్! నువ్వు సంభూతి ఉపాసన చేసుకోరా. సంభూతి ఉపాసన అంటే హిరణ్యగర్భుడి ఉపాసన. అంటే చతుర్ముఖ బ్రహ్మకి సంబంధించినటువంటి ఆయన్ని సంతోషపెట్టేటటువంటి ఉపాసనలు. అది చేస్తే ఏమొస్తుందంటే ఆయన అనుగ్రహంతోటి అష్టైశ్వర్యాలు వస్తాయటండి. అష్టైశ్వర్యాలు అంటే ఈ ఐశ్వర్యాలు కాదండోయ్! పశు సంపద, గృహ సంపద ఇలాంటి సంపద కాదు. అణిమ, మహిమ లాంటి మొత్తం చాలా చిన్న సైజు అణిమ, మహిమ చైవ గరిమ, లఘిమ తథా ప్రాప్తిః ప్రాగామ్యం ఈశత్వం, వశిత్వం చ అష్టసిద్ధయః అష్టసిద్ధులు వాటిని అష్టైశ్వర్యాలు అంటారండి. అష్టసిద్ధులు వస్తాయటండి. ఇవన్నీ యాక్చువల్లీ ఈ మాటలు వచ్చింది కనుక చెప్పాల్సొస్తుంది. హనుమంతుడు సుందరకాండలో ప్రవేశిస్తూ ఉండగా, ఆ సుందరకాండలో ఆయన ఈ అష్టసిద్ధుల్ని వాడుకున్నాడండి ఆయన. ఆయన వాడుకున్నాడు. అంటే అప్పటికే ఉన్నాయి ఆయనకి. ఏం చేతంటే ఆయన లంకలో ప్రవేశించే సమయానికి మామూలుగా ఆయన ఎగురుతున్నప్పుడు సముద్రం మీద దాటి వస్తున్నప్పుడు ఆయన సైజ్ ఎంత? సముద్రం దాటి యువతల బీచ్ మీదకి లంకా నగరానికి సంబంధించినటువంటి బీచ్ మీద దిగినప్పుడు ఆయన ఎంతకి తగ్గాడు, సైజ్ తగ్గించుకున్నాడు. అంత సైజులోంచి చివరికి లంక ఊళ్ళోకి ప్రవేశించబోతుంటే రాత్రిపూట వెతకడానికి వెళ్ళేప్పుడు ఎంత సైజు ఈ 3 రకాల వర్ణనలు మనకు స్పష్టంగా కనిపిస్తాయండి. ఆయన కామరూపి. ఆయన సైజ్ ఎంత కావాల్సిన అంత చేసుకోగలడాయన. పిల్లి పిల్ల సైజులోకి మారిపోయేటండి రాత్రిపూట లంకా నగరంలో వెళ్ళేప్పుడు. ఆ సిద్ధిని ఏమంటారంటే అణిమా సిద్ధి అంటారండి. అణిమ అంటే అణువంత సైజులో కూడా అయిపోగలరు. మహిమ అంటే పెద్దదయిపోవడం. సీతాదేవితోటి ఈయన మాట్లాడుతూ "అమ్మా! నువ్వు ఇంత కష్టాలు పడుతున్నావు కదమ్మా! నేనొక సలహా చెప్తాను చూడు. నా నడిమి కూర్చో. నిన్ను ఈ పూటే తీసుకెళ్ళిపోయి శ్రీరామచంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఎదురుగా దింపేస్తానమ్మా. ఈ రాక్షస స్త్రీల గొడవ లేదు. రావణాసుడి బెదిరింపులు గొడవ లేదు" అంటుంది. ఆవిడ నవ్వుతూ ఓ మాట అంటుంది. "నీ కోతి వేషాలు పోనిచ్చుకోలేదోయ్" అంటుంది. "ఏమిటమ్మా? అంటే నువ్వెంతున్నావు సైజు ఇప్పుడు? ఏదో పీడికిడి సైజులో చిన్న పిల్లి పిల్ల సైజులో ఉన్నావా నువ్వు? నేను 5 అడుగులు, 6 అడుగులో నేనుంటానా? నీ నడిమి నన్ను కూర్చోమంటే ఎలా బావుందయ్యా ఈ వాక్యం అసల" అనేప్పటికి ఆయన హర్ట్ అయ్యాడాయన. ఈవిడికి నా శక్తి సరిగ్గా తెలీదనిపోయి ఒక్కసారి ఆ చెట్టు మించి కిందకు దూకి ఆయన మేరు పర్వతంత సైజు అయిపోయేటండి. ఎలా అయ్యాడాయన? అప్పుడు ఈ మహిమ అనేటటువంటి మహిమ అంటే పెద్దదవుట. ఆ రకమైన సిద్ధిని ఆయన వాడుకున్నాడప్పుడు. అణిమ, మహిమ ఇలాగ అష్టసిద్ధుల్ని ఆయన లంకలో ఆయన ఆవేళ సీతాదేవి కోసం అన్వేషణ పెట్టినప్పుడు చాలా మటుకు వాడుకున్నాడండి. ఇలాంటి ఐశ్వర్యాలు వస్తాయటండి మామూలు సాధకులకి. ఏం చేస్తేట హిరణ్యగర్భుడి ఉపాసన చేస్తే. చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంటే మంత్రాలు చతుర్ముఖ బ్రహ్మ అంటే 4 వేదాలును. ఆ 4 వేదాల్లో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను ఉపాసన చేయగా ఈ జన్మలో కొన్ని జన్మలకి అష్టసిద్ధులు వస్తాయండి. అవి ఐశ్వర్యం. మనకు ఇంకో చోట కూడా ఈ మాట వస్తుంది గనక ఒక మాట చెప్పాలండి సరదాగా. కుమార సంభవంలో ఆహ్, మొట్టమొదటి రెండో శ్లోకం, మూడో శ్లోకం దగ్గరే అనేకరత్న ప్రభవస్య యస్యాహిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః అని రాస్తాడండి.
ఎవరు? కాళిదాసు. కుమార సంభవంలో అంటే హిమాలయాల్లో ఎన్నున్నాయా రత్నాలంటే అనంతరత్న ప్రభవస్య అనంతం లెక్క పెట్టలేరయ్యా అక్కడ ఉండేటటువంటి రత్నాలు. ప్రభవం అంటే సోర్స్ అని అర్థం అండి. ఏదైనా వస్తువు దొరికే ప్రదేశం. అంటే ఎన్ని రత్నాలు అక్కడ లభిస్తాయి ఎవడైనా చెప్పగలడా? సో, హిమవంతుడు గొప్పదే. కానీ అబ్బా! అక్కడికి వెళ్లి ఉండాలంటే గడ్డ కట్టుకుపోయి సరేండి బాబు. అనంతరత్న ప్రభవస్య హిమం. ఆ మంచు చూసారా? దాంతోటి ఇంత రత్నాలతో హిమాలయాలో ఉండలేమండి. అది చాలా పెద్ద దుర్గుణం అండి అని ఎవరైనా అంటారేమో! కాదయ్యా! ఆ మంచు పెద్ద లెక్కే గాదు అంటూ కాళిదాసు అంటాడండి. ఏమిటంటేట ఏకో న దోషో గుణసన్నిపాతే. చాలా సుగుణాలు చాలా ఉన్నప్పుడు ఓ దుర్గుణం ఉన్నా గానీ, అది పెద్ద లెక్క కాదులే. ఇగ్నోర్ చేసేయొచ్చు అన్నట్టుగా. ఎలాగట? చంద్రుడిని ఉదాహరణ చెప్తారండి. ఆ చంద్రుడు హాయిగా మన వేసవికాలంలో చంద్రుడి ఆ వెన్నెల్లో ఆరుబయట మంచం వేసుకొని కూర్చుంటుంటే ఎంత చల్లగా ఉంటుందో సాయంకాలం వేళ గాలేస్తూ ఉంటే. ఆ సమయంలో ఎవరైనా చంద్రుడిలో మచ్చ ఉందేమిటి? అబ్బా! ఈ మచ్చ ఉన్నటువంటి చంద్రుడి దగ్గర నేను కూర్చోనని ఎవడైనా అంటాడటండి అసల? ఎవ్వడూ అనడు. మరి మచ్చే కదా ఎవరికైనా. కాదయ్యా! ఆయన ఇచ్చేటటువంటి ఆ వెన్నెల, ఆ చంద్రిక వాటి ముందర ఈ మచ్చలు లెక్కే కదా! ఎవరు గుర్తులో పెట్టుకోరయ్యా. అలాగా ఉదాహరణ చెప్తారండి. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః అని ఈ శ్లోకం చాలా ప్రసిద్ధి పొందిందండి. కానీ గత 100 ఏళ్ల క్రితం ఓ సంఘటన జరిగిందిటండి. ఒకాయన ఒక కవిత్వం వచ్చును. ఆయన కానీ ఆదాయం ఏమి కుచేలుడి స్థాయిలో ఉన్నాడాయన పాపం. పిఠాపురం మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడట. పిఠాపురం మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన కలుద్దామని దర్శనం కోసం ఈ చిరిగిపోయిన బట్టలతోటి, మాసిపోయిన బట్టలతోటి, గెడ్డం పెరిగిపోయి, ఏరా ఈయన మామూలుగా రాజ్యసభల్లోకి మామూలుగా మనం ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి డ్రెస్‌లో లేడు. ఆ రకంగా సుందరంగా లేడు. నీట్‌గా కూడా లేడు. ఆ ద్వారపాలకులు బయటకి గెంటేశారు. వారం రోజులు పాపం తిరిగి చివరికి ఏం చేసేటంటే, ఓ చిన్న కాగితం ముక్క రాసి ఇది కాస్త ఆయనకి పెద్దాయనకి పంపించండయ్యా, రాజుగారికి అందించండయ్యా అంతకంటే ఇంకేం కోరరు. సరే ఏదో వారం రోజులు వస్తున్నారు కదా అని చెప్పి ఈ స్లిప్ పట్టుకెళ్ళి పిఠాపురం మహారాజు గారికి ఇచ్చారటండి. అందులో ఈయన ఒక వాక్యం రాసాడండి. ఈ శ్లోకం చెబుతూ ఇది కాళిదాసు ఇలా రాసాడు. చాలా సుగుణాల్లో ఏదో ఒక దుర్గుణం ఉంటే అది అసలు కొట్టుకుపోతుంది పెద్దెవరు లెక్క చెయ్యరని. కానీ ఆ కాళిదాసుకి నిజంగా ఆయనకి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. ఏమిటిట? ఆ ఒక్క దుర్గుణం గనక దారిద్ర్యం గనక అయితే, ఈ మొత్తం సమస్త సుగుణాలు కూడా కొట్టుకుపోతాయి. సుగుణాలు కొట్టుకుపోతాయి దారిద్ర్యం గనక ఉంటే. అంటూ ఆయన చక్కగా ఒక శ్లోకం రాసి మా గురువుగారు చెప్తారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, సివి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు చెబుతుండేవారండి. బహుశా కాళిదాసుకి తెలిసి ఉండకపోవచ్చు. దరిద్రం గురించి ఆయనకి తెలీదు. దరిద్రంలో ఉన్నటువంటి వాడు ఎన్ని సుగుణాలున్నా సరే, ఈ దరిద్రం కొట్టేస్తున్నాడు. ఆ సుగుణాలన్నీ కొట్టుకుపోతాయి మొత్తం. అది కాళిదాసుకి తెలిసుండదు అని చెప్తారండి. దాన్నేమంటారంటే ఐశ్వర్యము లేకపోవుట. అందుకోసం చెప్తున్నానండి. అది అక్కడ ఐశ్వర్యం లేకపోవడం అంటే మిగతావన్నీ ఉన్నా, ఈ రకమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది. ఇక్కడ అనైశ్వర్యవంతుడనమాట వాడు. దరిద్రుడనమాట. వాడు ఎలాంటివాడంటే వాడు మృత్యువునే పొందుతున్నట్టు. ఎవడు వాడిని పట్టించుకోడు వాడిని. అంటే ఈ మాటకి అక్కడ లింక్ అలా కలుస్తోందండి. అయితే అలాంటి దానికి ఏమిటంటే హిరణ్య గర్భోపాసన చేస్తే ఈ రకమైనటువంటి పోయి వాడు ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఇందాక ఐశ్వర్యం లేనివాడు ఇప్పుడు. ఇది మామూలు లౌకికమైనటువంటి కోరికలతోటి వాడు గిలగిలా కొట్టుకునేటటువంటి వాడు. ఇప్పుడు అణిమ, మహిమ వాళ్ళు అష్టసిద్ధులవి. అష్టైశ్వర్యాలంటారు వాటిని. అంటే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంటే ఏమైందనమాట అనైశ్వర్యము అనేటటువంటి మృత్యువు నుంచి దాటినవాడు అవుతాడటండి. ఇక్కడ మనకి సంభూతి ఉపాసన ఇందాక అక్కడ మంత్రంలో మృత్యుం తీర్త్వా మృత్యువుని దాటడం అంటే మనకి మోక్షం వచ్చేసిందనుకుంటాం. ఏమి కాదండోయ్! మృత్యువుని దాటడం వేరు, మోక్షం రావడం వేరు. మృత్యువుని దాటాడు. మృత్యువుని దాటడం అంటే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడయ్యా. డబ్బు లేనివాడు ఎవ్వడు వాడిని లెక్క పెట్టడు. అది వాడికి ఎలాంటిదంటే నిత్యం తల కొట్టేసినట్టు మనం తల కొట్టేసినట్టుంది అంటూ ఉంటాం. తల కొట్టేయడంటే ప్రాణం చంపేసినట్టే. ఆ బాధ నుంచి బయట పడతాడు వాడు డబ్బొచ్చినప్పుడు. ఆ డబ్బు కూడా ఈ క్యాష్ కూడా కాదయ్యా. ఇవి సిద్ధులు వాడికి అసలు మొత్తం. అది ఐశ్వర్యం అంటేను. అని ఒక రకంగా ఆ ఐశ్వర్యం చేత ఈ లౌకికమైనటువంటి మిగతా మృత్యువుల్ని దాటినట్టు అవుతుందయ్యా. ఇది ఫలం. దానికి మృత్యువుని తీర్తా అని మాటొస్తుందండి. అక్కడ అందులో బడి చూపిస్తాం. ఇది ఏం వల్ల హిరణ్యగర్భోపాసన.
హిరణ్యగర్భుడు మనం చెప్పుకున్నాం. మనకి ఆర్డర్‌లో మన లాస్ట్ వీక్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం మనం. ఒక చార్ట్‌లో. నారాయణుడు ఆయనకి ఒకటే పదం. మనం లిస్ట్ వేసామండి. ఎవరెవరికి ఆల్టర్‌నేట్ నేమ్స్ ఏమిటని పర్యాయ పదాలు. రెండో దాంట్లో అమ్మవారికి సంబంధించినవి. ఆవిడకి సంబంధించినటువంటి అవ్యక్తము, తర్వాత ఇలాంటి పదాలు ఏవి ప్రకృతి, గుణాలు, త్రిగుణాత్మిక ఇలాంటి పదాలన్నీ లిస్ట్ రాసామండి. అది సెకండ్ లెవెలు. దానికంటే ఇంకా చిన్న లెవెలు, లోయర్ లెవెలు ఏమిటంటే థర్డ్ లెవెలు. అది హిరణ్యగర్భుడి స్థాయి. ఆయన పుట్టినటువంటి వాడు. ఆయన కార్యము. ఆవిడ కారణం అని కూడా రాసుకున్నామండి. ఇప్పుడు కొంతమంది ఈ థర్డ్ లెవెల్‌లో ఉండే హిరణ్యగర్భుడిని సెకండ్ లెవెల్‌లోనే ప్రయత్నం చేస్తానే, ఉపాసన చేస్తానయ్యా. హయ్యర్ లెవెల్ అనమాట. అసంభూతి ఉపాసన. అంటే ప్రకృతిని వాడు అవ్యక్తాన్ని అంటే అమ్మవారిని, త్రిగుణాత్మికని ఆవిడని ఉపాసన చేస్తూ ఉంటే చివరికి ఏమవుతాడంటే వాడి తీవ్రత అమ్మవారు నిజంగా దర్శనం ఇస్తే అలా ఉంటుంది అసల. అదేం తక్కువేం కాదు మనలాంటి వాళ్ళకి. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ అమ్మవారి దర్శనం అయ్య బాబోయ్! లలితాదేవి మన పార్వతీదేవి కల్లోకి వచ్చిందనుకోండి, లక్ష్మీదేవి, మహాలక్ష్మి కల్లోకి వచ్చిందనుకోండి, ఏదో మనకి నోవుల్లో కూడా చెప్తుంటారు. చారుమతి అనే ఆవిడ కల్లో మహాలక్ష్మి వచ్చిందని ఘల్లు ఘల్లు అంటూ ఆవిడ చప్పుడు చేసుకుంటూ వచ్చిందని చెప్తారు. అలాగే వాడు చేయగా, చేయగా, చేయగా చివరికి అమ్మవారిలో కలిసిపోతాడండి వాడు. అది ఈ అసంభూతి ఉపాసనలో హైయెస్ట్ లెవెల్ ఏంటంటే అమ్మవారిలో కలిసిపోవడం. దాన్నేమంటారంటే ప్రకృతిలో లయమైపోవడం. దాన్నేమంటారంటే అది ప్రకృతిలో లయమవ్వడం అమృతత్వాన్ని పొందినట్టు. అమృతాన్ని పొందినట్టుగా. అక్కడ ఆ మాట మనకి అమృతం అశ్నుతే అనే మాటొస్తుందండి ఇప్పుడు ఈ శ్లోకంలో. 14వ శ్లోకంలో. ఈ రెండునండి. సో, థర్డ్ లెవెల్ హిరణ్యగర్భుడిని ఉపాసన చేస్తే అష్టసిద్ధులు వస్తాయి. అయితే దీన్ని మళ్ళీ పెడదారిని ఉపయోగించుకుని ఎక్కడ వాడకూడదో అలాంటి వాటన్నిటి వాడు భ్రష్టుడవుతాడు వాడు. చివరికి మళ్ళీ ఒకటిలోకొచ్చేస్తాడండి. మనకి వైకుంఠపాడిలో పెద్ద పాము మింగేస్తే మళ్ళీ ఒకటి దాంట్లోకి వచ్చేసినట్టుగా పడిపోతాడు వాడు. ఇక్కడికొచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా. సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో వాడు నిలబెట్టుకోవడానికి, వాడి దుర్వినియోగం అవ్వకుండగా చూసుకోవడానికి ఆకర్షణ అంతలా ఉంటాయి బయట. అందులో పడిపోకుండా ఉండడానికి చాలా కష్టపడాలి వాడు. అది అయిన తర్వాత దాటిన తర్వాత అసంభూతి ఉపాసన కూడా చేసినటువంటిది అమ్మవారిలో కలుస్తాడండి. ఇవి మామూలుగా 3 స్థాయిలండి. అయితే ఇది కాకుండా ఇప్పుడు చూడండి ఇంతవరకు సంపాదించుకున్నటువంటివి ఏమిటసల? సామాన్య మానవుడు దాన్ని సంపద అంటామండి. సంపాదించుకున్న దాన్ని సంపద అంటాం. సంపత్తు. సంసారం యొక్క లక్షణం ఏమిటి? వాడు ఏ ఉపాసన చేయడు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడంతే. దుఃఖం అనుభవిస్తాడు, సుఖం అనుభవిస్తాడు. అందులో కొంచెం తెలివితేటలతోటి వేదాన్ని ఉపయోగించి మనం చెప్పుకున్నామండి భగవద్గీతలో మొట్టమొదట క్లాసులోనే చెప్పుకుంటాం. ధర్మములు ద్వివిధో ధర్మః ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని 2 ధర్మాలని పరమాత్మ చెప్పుకున్నాడని చెప్తామండి. అంటే నారాయణ పరో వ్యక్తాత్ ఆ శ్లోకం చెప్పిన వెంటనే అక్కడి నుంచి సృష్టి చేశాడు. ఈ మానవులందరూ కూడా క్షేమంగా వృద్ధిలోకి రావడం కోసమని ప్రవృత్తి ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. దానికి మరీచ్యాది మహర్షులందరినీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఈ ప్రవృత్తి మార్గాన్ని ప్రచారం చేయండయ్యా! అంటే ఆ రకంగా అంటే ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలం వస్తుంది. ఆ యజ్ఞం చేస్తే ఇంకో ఫలం వస్తుంది. అలా చెప్తూ ఆ యజ్ఞయాగాదులు ఎలా చేసుకోవాలో అవి చెప్తూ ఉండండి. వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీరుతూ ఉంటాయి వాళ్ళకి. ఏ కోరికలతోటి కోరికలు నిండిపోయి ఎలా తీర్చుకోవాలో తెలియకుండా మార్గం కాదది. కోరికలు తీరుతూ ఉంటాయి. దాన్నేమంటారంటే దీన్ని ఆ రకంగా వచ్చేటటువంటి సంపదని మానుష సంపద అంటారటండి. అదేమిటంటే గోవులు అంటే అది సంపదగా ఉండేది గో సంపద. భూ 1000 ఎకరాలు భూమి. లేదా బంగారం కేజీలు కొద్దీ. ఇలా గో, భూ, హిరణ్యం మొదలైనవి నాకు కావాలి. కొంతమంది కావాలని కోరుకున్నాడు. అంబానీలను నాకు కావాలి అంతే. కొనుక్కున్నాడు. వాడు పొందుతున్నాడు వాడు. ఇవంతా ఏంటంటే మానుష సంపదను పొందినట్టు అవుతుందండి. మనం లేనటువంటి వాళ్ళం మనం పొందాలనుకుంటే దానికి ఏమి మార్గం ఉందా లేదా? ఉంది. వేదంలో చెప్పినటువంటి ప్రవృత్తి మార్గంలో పొందొచ్చండి. ఇది భగవద్గీతలో చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అంతే. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? యజ్ఞాలు, యాగాలు మొదలైనవి చేసుకుంటూ ఉండడం. దీనికి ఏం గ్రంథాల్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? వేదంలోనే బ్రాహ్మణములు అనే పార్ట్ ఒకటుంది. ఉదాహరణకి మనకి కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ శాఖ ఉందనుకోండి. తైత్తిరీయ శాఖలో 4 భాగాలుంటాయి. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ బ్రాహ్మణంలో ఏ యాగం ఎలా చేయాలో చెప్తూ ఉంటుందండి. ఇగో ఈ యజ్ఞం ప్రారంభించావు. ముందు ఇది చెయ్యి. తర్వాత అది చెయ్యి. మంత్రాలన్నీ కూడా లిస్ట్ ఆఫ్ మంత్రాస్ ఉంటాయి. ఏ మంత్రం ఎలా ఉపయోగించాలో అది చెప్పదండి సంహిత. కానీ బ్రాహ్మణం చెబుతుంది. అంటే అప్లికేషన్ యాక్చువల్లీ బ్రాహ్మణం పార్ట్. సో, వేదంలోనే ఒక భాగం అది దాన్ని అనుసరిస్తూ వెడితే యజ్ఞయాగాదులు చేసుకుంటుంటే ఈ రకమైనటువంటి సంపదలు పొందుతూ ఉంటారు. వీడు మోక్షం పొందలేదు గుర్తెట్టుకోండి. వాడు ఆ పుణ్యం చేసుకున్నాడు. ఆ పుణ్య ఫలం పొందుతూ ఉంటాడు.
స్వర్గానికి వెళ్తుంటాడు, భూలోకానికి వస్తుంటాడు, మధ్యలో తిరుగుతుంటాడు. ఇంకా పాపం చేస్తే నరకానికి వెళ్తుంటాడు, మళ్ళీ భూలోకానికి వస్తుంటాడు. మొత్తం స్వర్గము, భూలోకము, నరకము ఈ 3 లోకాల మధ్యలోనే తిరుగుతూ ఉంటాడండి. అయితే వాడు పొందింది ఏమిటయ్యా మరి? మధ్యలో ఉపాసన చేస్తే మానుష సంపదను పొందాడు. లేదయ్యా, ఇంకో రకం. ఇందాక మనం చెప్పుకున్నామండి 10వ మంత్రం దగ్గర. నేను అంటే అక్కడ కర్మన లేతే నేను స్మార్త మంత్రాలని దాని తత్వం ఏంటో తెలుసుకుంటాను. వేద మంత్రాల తత్వం తెలుసుకుంటాను. ఈ దేవతల యొక్క స్వరూపాలు తెలుసుకుంటాను బయలుదేరాడనుకోండి. వాడికి వచ్చేదేమిటంటే దైవీ సంపద అంటారు దాన్ని. దైవీ సంపద అంటే దేవతా జ్ఞానం వస్తుందండి, లభిస్తుందండి వాడికి. అంటే అగ్ని ఉపాసన చేసాడనుకోండి, అగ్ని మంత్రాన్ని ఉపాసన చేస్తూ కూర్చున్నాడు. అగ్ని దేవతాకమైనటువంటి అగ్ని యొక్క లక్షణం ఏంటంటే శుచి. దాంట్లో ఏ రకమైనటువంటి మాలిన్యం ఉండకపోవుట. ఆ రకమైనటువంటి తనలో స్వచ్ఛత. ఇవన్నీ కూడా నిప్పు నిజం లాంటిదంట. నిప్పు నిజం లాంటిది అంటుంటాం. ఆ రకమైనటువంటి సత్యం మీద కోరిక ఉండుట. ఇలాంటివి పొందుతాడు. వాడు ఇంకా తీవ్రంగా చేసేవాడండి. అగ్ని దేవతలో కలిసిపోతాడండి వాడు. లేదా ఒక కుబేరుడి మీద ఉపాసన చేశాడు. కుబేరుడి గురించి ఉపాసన చేశాడు. ఐశ్వర్యం కోసం కుబేరుడిలో కలిసిపోతాడు. లేదా ఇంద్రుడిని ఉపాసన చేశాడు. ఇంద్రుడిలో కలిసిపోతాడు వాడు. అది ఏమంటారంటే చివరికి ఏ దేవతను గురించి ఉపాసన తీవ్రంగా చేశాడో ఆ దేవతలో కలిసిపోతారండి. అమ్మవారి గురించి ఉపాసన చేశాడు. అమ్మవారిలో కలిసిపోతాడు. దాన్ని ఏమంటారంటే ప్రకృతి లయం. ప్రకృతి అంటే గుణములు, త్రిగుణములు. అంటే త్రిగుణాత్మికలో ఎవరు ఏ గుణం మీద వాళ్ళు ఉపాసన చేసినా లేదా అమ్మవారి మీద ఉపాసన చేసినా అందులోనే లైవ్ అయిపోతుంటారు. మరి వాడు మోక్షం వచ్చిందా? మోక్షం మాత్రం రాలేదు, గుర్తెట్టుకోండి. అమ్మవారిలో కలిసిపోయాడు. ఏ దేవతలు ఉపాసన చేశాడో ఆ దేవతలో కలిసిపోయాడు వాడు. మరి వాడు మోక్షం కావాలి కదా, వస్తుందా? ఈ అమ్మవారికి ఏ దేవతనైతే ఉపాసన చేసి ఆ దేవతలో కలిసిపోయాడు, ఆ దేవతకి మోక్షం వచ్చినప్పుడు ఆవిడతో పాటు మొత్తం లగేజ్ అంతా వెళ్ళి లగేజ్ అంతకి మోక్షం వస్తుంది. నిజంగా ఆ దేవతలో అగ్నికి మోక్షం రాలేదండి, గుర్తెట్టుకోండి. మామూలుగా దేవతా రూపంలో ఉన్నటువంటి పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని అనేటువంటి దానికి అధిష్టాన దేవంగా ఉన్నటువంటి అగ్నికి ఇంకా మోక్షం రాలేదు మన పురాణాల ప్రకారం. ఆ అగ్నికి ఎప్పుడైతే అగ్నిని ఉపాసన చేశాడు, ఆ అగ్నిలో కలిసిపోయాడు. ఆ అగ్నికి కనుక ఎప్పుడు మోక్షం వస్తే అప్పుడు ఆ అగ్నిలో కలిసిపోయి ఆ అగ్నితో పాటు వీడికి కూడా అప్పుడు మోక్షం వస్తుంది. అంతవరకు రాదండి. ఆ అగ్నికి పొరపాటున ఆ దేవతకి ఏదో పాడు పని చేసి ఇంకోటి ఎవడో శపించి ఏ దూరవాసుడు అంటే దేవతను కూడా శపిస్తుంటారు వాళ్ళు. వాళ్ళు కిందకు వచ్చి మళ్ళీ భూలోకంలో పడ్డాడు, మళ్ళీ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారండి వాళ్ళు. ఈ రకంగా మానుష సంపద గాని, దైవీ సంపద గాని ఇదంతా కూడా సంసారంలో భాగంటండి. సంసార గతి అంటారు దాన్ని. వీడు మోక్షం రాలేదు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని ఉపాసన చేశానన్నా కానీ రాదు. త్రిగుణాత్మకం చేసినా రాదు. మన ఈ వేదాంత ప్రకారం. కానీ ఇంకోటి ఉందండి. మోక్షస్థితి ఉంది. జీవన్ముక్తులు అంటాం. ఓ రమణ మహర్షి, ఓ రామకృష్ణ పరమహంస. వీళ్ళు ఏ రకమైన స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఏది పొందితే మోక్షం వచ్చినా సర్వాత్మ భావము వచ్చినప్పుడు మాత్రమే వాడికి మోక్షం వచ్చినట్టు లెక్క. ఇదండి మోక్షం యొక్క నిర్వచనం ఏమిటి? ఏది పొందాలి? ఏ స్థాయికి వెళితే వాడికి సర్టిఫికేట్ ఇస్తారు మోక్షం వచ్చినట్టు? సర్వాత్మ భావము. సర్వాత్మ భావం అంటే ఏంటంటే అందరినీ తనలో చూసుకొనుట, అందరిలోనూ తనని చూసుకొనుట. ఎక్కడ భేదభావం లేకపోవుట. అంత అభేద స్థితికి వచ్చుట, అద్వైత స్థితికి వచ్చుట. దీనికి ఇన్ని పర్యాయ పదాలండి. సింపుల్‌గా ఏమిటంటే సర్వాత్మ భావము. ఇలా జ్ఞాపకం ఉంచుకుందామండి. ఇందాక అది ఆ విషయాలన్నీ నాకు మానుష సంపద కావాలంటే ఏ పుస్తకాలు దొరుకుతాయి? దేవతా జ్ఞానం కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ ఈ సర్వాత్మ భావం దగ్గరికి వచ్చేప్పటికి ఈ దేవతా జ్ఞానాన్ని పొందడానికి బృహదారణ్యకోపనిషత్తుడండి. ఇక్కడ రాయలేదు గానీ దేవతా జ్ఞానం పొందడానికి ఏ దేవతను ఉపాసన చేస్తే ఆ దేవతా లోకాలకు వెడతాడో ఆ విషయాలు చెప్పే అంటే దైవీ సంపదకి చెప్పేటటువంటి ఉపాసనా భాగాన్ని వర్ణించేది బృహదారణ్యకోపనిషత్తుటండి. కానీ ఈ మోక్షం అనేటటువంటి దానికి పర్యాయ పదం ఏంటంటే సర్వాత్మ భావమును పొందుట. ఇంకా వీడికి అలాంటి వాడికి మోహం అందుకు చెప్తాడు, కో మోహః క్వ శోకః. వాడికి మోహం ఎక్కడ? వాడి శోకం ఏమిటి? రెండోదే లేదు వాడికి. వాడి అపోజ్ చేసేవాడే లేడు. రెండో వాడు లేడే వాడికి. ఇంకా ఎవరిని చూసి భయపడాలి వాడు. అంటే అద్వైత స్థితి వచ్చిందండి వాడికి. అది ఎలా వస్తుందంటే దాని వాక్యం ఇందులో ఏడో మంత్రం. ఇప్పుడు మనం 14వ మంత్రం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు. ఏడో మంత్రం చెప్పిందంటే ఆత్మైవాభూద్ విజానతః. విజానతః అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడికి వాడు ఆత్మ అయిపోయాడు. వాడు ఆత్మ ఏవ అభూత్. వాడిలో బుద్ధి అనేది కానీ, మనస్సు అనేది కానీ, శరీరం అనేది ఏమీ లేదు వాడికి. వాటిని దాటేసి అతిక్రమించినటువంటి స్థాయిలో ఆత్మలో వాడు లయమైపోయినాడు. పరీక్షిత్ ఆ స్థాయిని పొందాడండి. శుక మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయన 7 రోజులు వాడికి ఆయనకి శాపకాలం ఉంటే ఈయన సుమారు 6 రోజులు
6 రోజులు చెప్పాడు అనుకుందామండి. 7వ రోజు పూర్తిగా లేడండి సుఖమహర్షి పరీక్షిత్ దగ్గర. 6 రోజులు కవర్ చేసేసాడు భగవతంతాను. 7వ రోజు కొంతసేపు చెప్పేసి, ఇంక నేను చెప్పాల్సినంత చెప్పేశానయ్యా, ఇంక నువ్వు సాధన చేసుకోవడం అంతే అన్నాడు. నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు ఆయన. ఆ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరీక్షిత్తు ఆయన చెప్పిన మార్గంలోని భగవతంలో చెప్పినటువంటి విషయాలన్నిటిని ఆయన ఈ దేహస్థితి స్థూల దేహాన్ని అంటే ఇంక సాధనలో కూర్చున్నాడు. సమాధి స్థితిలోకి వెళ్ళడానికి. ఎలా వెళుతున్నాడండి? స్థూల దేహంతోటి ముందు స్పృహలో ఉన్నాడు. ఆ స్పృహ దాటేసి సూక్ష్మ దేహంలోకి వెళ్ళిపోయాడు. మనస్సు స్థాయిలోకి. శరీరం ఏమవుతుందో తెలీదు. మనకి అది మనందరం పొద్దుతున్నాం. నిద్ర అయినప్పుడు మనకి శరీరం ఏమవుతుందో మనకు తెలీదండి. సూక్ష్మ స్థితిలోకి వెళ్ళాడు. సూక్ష్మ దేహంలోకి. సూక్ష్మ దేహాన్ని దాటి కారణ శరీరం అమ్మవారి దగ్గర ప్రవేశించేసాడండి ఆయన. కారణ దేహంలోకి వెళ్ళిపోయాడండి. అప్పుడు మనస్సు కూడా పడుకుంది ఇంక అక్కడికి. మనసులో ఆలోచనలు కూడా రావడం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడండి. అది కూడా దాటేసాడండి. ఇంకా త్రిగుణాలు ఉన్నాయి కదా! తమో గుణాన్ని దాటేసాడండి ముందర. రజోగుణాన్ని దాటేసాడండి. సత్వగుణాన్ని దాటేసాడండి. ఇవన్నీ దాటేసిన తర్వాత ఉన్నది ఆత్మ అండి. ఆత్మలో లయమైపోయాడండి. ఈయన జీవుడిగా చెప్పేటండి ఏ ఆత్మ అయితే ఉందో అది అని మిగతానే డ్రాప్ అయిపోయాయి, రాలిపోయాయి. చివరికి మిగిలిపోయిందంటే ఆత్మ ఒక్కడే మిగిలిపోయిందండి ఆయన దగ్గర. శరీర స్పృహ పోయింది. ఆ స్థాయిలో తక్షకుడొచ్చి బాడీని కాటేశాడు. అంటే అప్పటికే ఆయన ప్రాణం వదిలేసి ప్రాణాలన్నీ వదిలేసాడు ఆయన. దాటేసే స్థాయిని ప్రాణాలన్నీ కూడా వదిలేసే స్థాయి అది ఆత్మస్థాయి అండి. ప్రాణం కంటే మించినటువంటి స్థాయి. అందులో వెళ్ళిపోయినాడు ఆయన. వీడు కాటేసి భగ్గున మండిపోయింది దేహం కాస్తాను. ఆయనకేం అవ్వలేదు. అప్పటికే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అలాగే మనం ఇంకో కథ చెప్పుకున్నామండి. ద్రోణాచార్యుల కథ చెప్పుకున్నామండి మనం. మనకి మానో మహాంతముతమానో అర్భకం అనే మంత్రాన్ని మనం నమ్మకంలో మానో మహాంతం ఈ పెద్దాయన ఏం చేయగా పెద్దాయన ఏం చేయగా అర్జునుడు మొరలెత్తుతున్నాడు దృష్టజుమ్నుని చంపకు 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 ద్రోణాచార్యులు వారని. కానీ పరిగెట్టుకుంటే ఆ వేళ ఘట్టం అంతా చెప్పుకున్నాడు మనం. చాలా స్పష్టంగా చెప్పుకున్నాం మనం భారతంలో ఉన్నటువంటి విషయాన్ని. చివరికి ఆయన ఎంతసేపు అండి 30 అడుగులు 40 అడుగులు ఒక నిమిషం టైం కూడా లేదు ఆయనకి. ఈ నిమిషం స్థాయిలోనే ఆయన సమాధి స్థితిలో అస్త్ర సన్యాసం చేయడం, దేహభావం వదిలేయడం, మనస్సును వదిలేయడం, బుద్ధిని వదిలేయడం, త్రిగుణాలను దాటేయడం, ఆత్మలో కలిసిపోయినట్టుగా మన వాక్యం అక్కడ చూసామండి. ఆ స్థితిని రెండో సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా కనిపించిందండి. 5గురికి కనిపించింది ఆ వేళ. అది కూడా చదువుకున్నామండి. అది మోక్షం అలా పొందుతారండి. అది అప్పటికే సర్వాత్మ భావంలోకి వెళ్ళిపోయాడండి ద్రోణాచార్యునికి. ద్రోణాచార్యులు అనే భావం లేదు ఇంకా. శరీర స్పృహ ఉన్నంతసేపే ద్రోణాచార్యులు. అవన్నీ దాటిపోయాయండి. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆయన చేసిన సమస్తమైన కోరికలను త్యజించుట అనే సన్యాసం యొక్క ఫలం ఏంటంటే సన్యాసం యొక్క ఫలం ఏంటంటే సర్వాత్మ భావం అంటండి. ఇది మోక్షం. ఇది బతికుండగా రావచ్చు. లేక దేహం పడిపోయిన తర్వాత రావచ్చు. బతికుండగా వచ్చిందనుకోండి వాడు జీవన్ముక్తుడు అంటారు. వాడికి ఇంకా స్వర్గానికి వెళ్ళడం లేదా ఇంకో ఇంద్ర లోకానికి వెళ్ళడం ఇంద్ర సభలు ఏమీ లేవు. డైరెక్ట్ వాడు ఆత్మస్వరూపుడు అయిపోయి ఉన్నాడు. పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ అయిపోయి ఉన్నాడు వాడు. ఇంకేంటి చాలా లోయర్ లెవెల్ ఇవన్నీ కూడా లోకాలన్నీ కూడాను. ఇది ఒక రకం అండి. ఇది అయిన తర్వాత అయితే ఇంకా వాడి శరీరంలో ఉండగానే వాడి మోక్షం రాలేదు. జీవన్ముక్తుడు కాలేదు. సాధన చేస్తున్నాడు. దీనికోసం సాధన చేస్తున్నాడండి. సర్వాత్మ భావం కోసం వాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కానీ వాడి కోరికంతా వాడికి తెలుసును సర్వాత్మ భావమే ఫైనల్ అని, మోక్షం అని. అది తనకి రాలేదని తెలుసు. దేవతా జ్ఞానాన్ని పొందాడు కానీ తనకి మోక్షం రాలేదని భావన ఇంకా ఉండిపోయింది. శరీరం పడిపోతోంది. మరణకాలం ఆసన్నం అయింది. వాడు అప్పుడు ప్రార్థన చేస్తాడండి. అది ఎవరిని అసలు ఉన్న సత్యం ఏమిటి? ఎక్కడుంది? సత్యము 2 చోట్ల ఉందని చెప్తాడండి మంత్రంలో. రాబోయే మంత్రంలో 15 మంత్రంలో. ఎదురుగుండా ఉన్నటువంటి ఆదిత్య లోకంలో సూర్య భగవానుడు ఏదైతే ఉన్నాడో, ఆ ఆదిత్య మండలంలో కాంతికి లోపల ఉన్నట్టండి అసలు పరమాత్మ. అసలు సూర్యుడంటే ఎవరయ్యా? సూర్యనారాయణమూర్తి ఎవరయ్యా? దీన్ని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటామండి. ఆ కాంతి ఆ కళ్ళు మెరివిట్లు ఆ కళ్ళు ఉంటే దగ్గరికి చూడగలిగితే కదా కళ్ళు కళ్ళతోటి. కళ్ళతోటి ఏదో బైనాక్యులర్స్ పెట్టి టెక్నికల్‌గా గాని ఏదో రకంగా చూస్తూనే ఉన్నామనుకోండి. ఉన్నా సరే నీకు కాంతి అడ్డం వచ్చేస్తుంది. కాంతి అనేది పెద్ద మూత కింద ఉంది అడ్డంగా. అసలు సత్యం లోపల ఉంది. నిర్గుణ పరబ్రహ్మం లోపల ఉన్నది. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని అడ్డం వేస్తూ లైటింగ్ అంతా పెట్టేసారండి. హెవీ లైటింగ్ కనుక పెట్టేస్తే మన లోపల ఏముందో కనిపించదండి. ఇది యాక్చువల్లీ సందర్భం కాదు గానీ, ఇది ఎక్కడ జరిగిందో జ్ఞాపకం ఉందా అండి మీకు? లైటింగ్ ఫోకస్ విపరీతంగా ఫోకస్ పెట్టేయడం. లోపల వస్తువు కనిపించకుండా చేయడానికి. 'భింద్రన్ వాలే' వాడు ఇంకో దాంట్లో కథలోకి వెళ్ళిపోయాను కూడా జరిగిందది ఆ వేళ.
వాడు ఖాళీస్థాన్ కావాలని ఇప్పుడు ఇందిరాగాంధీ ఇంకా బతికున్న రోజులు ఆవిడ ప్రైమ్ మినిస్టర్‌గా ఉండగా, వాడు ఆ సిక్కు గురుద్వారాలోనే లోపల కూర్చోబెట్టి టెర్రరిస్ట్ అందరూ లోపల కూర్చున్నారు. వాళ్ళు అక్కడి నుంచి గుమ్మంలో ఐజీని చంపేసారండి ఆవేళ. ఓ రోజు 2, 3 రోజుల ముందర. ఐజీని ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని. అంత పిచ్చి పిరిగిపోయింది ఆవేళ టెర్రరిజం. ఆవిడ నిర్ణయం తీసుకుంది. అంటే గుళ్ళో మా గురుద్వారా లోపలికి వెళ్ళకూడదు అని. మామూలుగా గుడిలోకి వెళ్లి పోలీసులు వెళ్ళకూడదు. మసీదులోకి వెళ్ళకూడదు. చర్చిలోకి వెళ్ళకూడదు. ఇది జనరల్ రూల్స్ ఇవి. వెళ్ళండి లోపలికి వెళ్ళండి అంతే. అమ్మ లోపలికి వెళ్తే వాళ్ళు కాల్చేస్తారు వాళ్ళు. అప్పుడు మిలిటరీ వాళ్ళు ఒక మార్గం ఉందన్న. ఏమిటంటే బయట నుంచి లోపల వైపుకి వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు. హెవీ ఫోకసింగ్ పెట్టి మిలిటరీలో విమానానికి పెట్టేటటువంటి లైట్‌ని అక్కడ ఫోకస్ పెట్టండి వాళ్ళ మీదకి. వాళ్ళు కళ్ళు మూసుకోకుంటారు. కనిపిస్తుంది వాడు కళ్ళు మిరుమిట్టు కనిపిస్తుండే వాడు. ఆ కాంతి యువతల పక్క నుంచి హెవీ ఫోకసింగ్ లోపల వైపుకి గురుద్వారా లోపలికి పెట్టేసారండి ఫోకసింగ్. లైట్లు ఆన్ చేయండి అన్నారు. ఆన్ చేసేప్పుడు వాళ్ళకి ఏమొస్తుందో తెలీదు వాళ్ళకి. అది ముందరకి జరుపుకుంటూ అది అక్కడి నుంచే పెట్టేసి ఈ మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మిలిటరీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఖతం చేసేసారండి. అంటే ఏమవుతుందన్నమాట, అది ఒక రకమైనటువంటి ఒక మూత. హెవీ లైటింగ్ అనేది ఒక పెద్ద మూత. చూడలేరు. అది ప్రాక్టికల్‌గా జరిగిందండి. ఇక్కడ ఈ మండలం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. మహానుభావ, నీ కాంతే నీ లోపల ఉన్న పరబ్రహ్మాన్ని చూడకుండా చేస్తోందయ్యా. అది సత్యమయ్యా అది. ఆ సత్యాన్ని చూడాలని కోరుకుంటున్నామయ్యా. అంటే ఏంటి మోక్షం కావాలని కోరుకుంటున్నామయ్యా. నువ్వు కాస్త ఆ మూతను తీసేవయ్యా. నీ కాంతిని ఉపసంహరించుకోవయ్యా. అంటూ ఒక ప్రార్థన చేస్తూ మరణకాలంలో అంటే వాడు సంపూర్ణంగా సిద్ధుడే యోగ్యత ఉంది. కానీ దేహం బతికుండగానే వాడికి జీవన్ముక్తుడు అవ్వలేకపోయాడు వాడు. వాడు కోరిక ఉండిపోయింది. ఎవరిని ప్రార్థించాలి? సూర్యభగవాన్నే ప్రార్థిస్తున్నాడు. నీ కాంతిని ఉపసంహరించుకో. లోపల ఉన్నటువంటి సత్య పదార్థాన్ని నాకు చూపించనివ్వయ్యా. చూడనివ్వయ్యా. చూపించనివ్వయ్యా కాస్త అంటూ ప్రార్థన చేస్తాడండి. ఇవి ఈ భావన పెట్టుకుని ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళ్తేనండి కొంతవరకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు భాష్యం చూద్దామండి. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయ ఇది 14 మంత్రం అండి. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయగుం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతమశ్నుతే. ఇక్కడ సంభూతి, వినాశము అని 2 పదాలు వాడారండి. ఇక్కడ దాని భాష్యం ఇక్కడి నుంచి శంకరాచార్యులు వారు రాస్తూ ఇక్కడ ఏమంటారంటే వారు తర్వాత పేజీలో రాశారండి. ఇక్కడ రాసి చూడండి. అధునా ఉభయో ఇక్కడ దీని తర్వాత పేజీ అండి. ఇక్కడ అకార లోపం జరిగింది అంటారండి. సంభూతించ వినాశించ ఇత్యత్ర అవర్ణలోపేన నిర్దేశ ద్రష్టవ్య. అక్కడ అకారం ఉందనుకోండి అనుకుని చెప్పుకోండి. మంత్రంలో లేదు. వినాశం అంటే అవినాశము. సంభూతి అంటే అసంభూతి అని ఆకారం పెట్టుకుంటేనే సరైన అర్థం అన్వయం కుదురుతుంది. లేకపోతే కుదరదు. ప్రకృతి లయ ఫలశ్రుతి అనురోధాత్. వేదాంతంలో ఎక్కడ మొత్తం మిగతా మంత్రాలు ఉన్నటువంటి సమన్వయం చేయాలి అని చెప్తే ఈ ముందర చెప్పారు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి వెనక్కి చూడండి. సంభూతించ వినాశంచ అంటే ఒక్కదాని ఎంత ఇంట్రడక్షన్ కావాల్సి వస్తుందో అందుకోసం ఇంత ఇంట్రడక్షన్ చేసే ఇప్పుడు మనం ఇందులో వెళ్ళగలుగుతామండి. సంభూతించ వినాశంచ యస్తద్వేద ఉభయగుం సహా అని ఇక్కడ ఉంది కదండి. సంభూతించ యస్తద్వేద ఉభయగుం సహా. సంభూతిని వినాశమును ఉభయం యహ వేద. ఈ రెండింటిని ఎవడైతే తెలుసుకున్నాడో సంభూతించ వినాశించ యస్తద్వేద వినాశ అంటే ఇప్పుడు అలా ముందర వాక్యం ఇచ్చేసి ఇప్పుడు పదం రాస్తున్నారు. వినాశం అని రాసేరేంటి ఇక్కడ? వినాశైన మృత్యుని తీరుతారు. వినాశంతో మృత్యుని ఎలా దారుతారు? వినాశం అంటే వినాశం కాదయ్యా. మరి ఏమిటి? వినాశ ధర్మ యస్య కార్యస్య. ఏది నశిస్తుంది? వినాశం అంటే నశించుట. ఏది నశిస్తుందండి? ఏది తయారైందో అది అలా నశిస్తుంది. తయారైన దానికి ఏమని పెట్టారని టెక్నికల్ వర్డ్ కార్యము అని పేరెట్టారు. అంచేది వినాశ అంటే ఇక్కడ వినాశము ధర్మముగా గలది అని అర్థం చెప్పుకోండి. అంటే పుట్టిన ప్రతి వస్తువు ఏ మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే నాశనము ధర్మముగా కలిగింది ఏదైతే ఉందో దాని యొక్క అంటే షష్ఠీ భక్తి వినాశేన తృతీయ భక్తి ఉంది కనుక అటువంటి ఆ ధర్మము కలిగినటువంటి ఏ వస్తువు ఏదైతే ఉందో కార్యస్య సహా తేన ధర్మిణ ఆ వస్తువుతోటి
సామాన్యంగా ఏంటంటే కొన్ని కొన్ని పదాలని మనం ఉదాహరణకి చాలాసార్లు చెప్పుకున్నామండి మీమాంస గురించి చెప్తూ రోడ్డు మీద అరటిపండు వాడు బండి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. మరి అరటిపండు కావాలి కార్తీక సోమవారం ఆ వేళ అనుకోండి. వాడు దాటి వెళ్ళిపో ఓ అరటిపండు ఆగబోయే అన్నాం. వాడు అరటిపండు వాడి పేరు అది ఏం కాదు. ఏ వస్తువుతోటి వాడు అసోసియేట్ అయి ఉన్నాడో వాడిని ఆ పేరుతో పిలవడం ఉంది. ఇవాళ అందరం చేస్తామండి. అరటిపండు కాకపోతే ఇంకోటి మామిడి పళ్ళు ఏదోటి అందరు అందరం పిలుస్తాం అరటిపండు ఆగబోయే అంటాం. వాడు అరటిపండు కాదు వాడు అరటిపండు అమ్ముకునేటటువంటి వాడు. అక్కడ ఏం చెప్తారంటే యస్య కార్యస్య ఏ ఏ వస్తువుకి దేనితోటి సంబంధం ఉంటుందో ఆ సంబంధం ఉన్నటువంటి వాడిని కూడా సహా తేన ధర్మిన అభేదేన ఉచ్యతే. వాడికి అరటిపండుకి తేడా లేనట్టుగా భావించి ఆ రకంగానే పిలవడం జరుగుతూ ఉంటుంది. అంటే వినాశ ఇది అంటే ఏ వస్తువు నశిస్తుందో దానిని అని అర్థం. వినాశ అంటే వినాశం చేయుటి చేత కాదు, నశించేటటువంటి వస్తువు చేత. నశించే వస్తువు ఎవరండి ఇక్కడ మొత్తం బ్రహ్మాండంలో? చతుర్ముఖ బ్రహ్మ. నశించడం అంటే కొనాలి లయమైపోడు, ఆయన కూడా వెళ్ళిపోవాలి. అదే మనం హిరణ్య గర్భుడు అనేటటువంటి హిరణ్య గర్భ ప్రథమ జీవ మొట్టమొదటి వాక్యం అండి. ఇదివరకు రాసుకోకపోతే రాసుకోండి. హిరణ్య గర్భ ప్రథమ జీవ మొట్టమొదటి జీవుడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి స్త్రీమూర్తులు కూడా ముగ్గురు వచ్చారు. వారికి ఉద్భవించినటువంటి ప్రారంభం ఎక్కడైంది? శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు పుట్టడం. ఆ పుట్టుకే మొట్టమొదటి జీవుడు ఆయనండి. చతుర్ముఖ బ్రహ్మ జీవుడు, మొట్టమొదటి జీవుడు ఆయన. ఆయన ఎప్పుడు ఎవడైతే పుట్టాడో వాడు వెళ్ళిపోవాలి కొన్నాళ్ళకి. నాశం ఉన్నటువంటి వాడు ఆయన. మనకి అందరికీ మనం మ్యాక్సిమం 100 years మనకు లైఫ్ టైం పెట్టినట్టుగా ఉదాహరణకి ఆయుష్కాలం అలాగే ఆయన కాల పరిమాణంలో ఆయనకి 100 ఏళ్ళు పెట్టారు. ఆ 100 ఇప్పుడు ఎంతమంది బ్రహ్మలు వచ్చారో ఎంతమంది బ్రహ్మలు వెళ్ళారో ఎవరు చెప్పలేరు. అనంత కోటి బ్రహ్మలు వచ్చారు. ఎంచేత ప్రతివాడు జీవుడే. ఆయన ఒక్కడే నిర్గుణ పరబ్రహ్మమే శాశ్వతమైనటువంటి వాడు. అంచేత ఇక్కడ తేన ధర్మిణ అభేదేన ఉచ్యతే. ఆ ధర్మము కలిగినటువంటి వాడు కూడా చెబుతుంటారు. వినాశ ఇది తేన అంటే ఆ రకంగా ఇప్పుడు అర్థం చేసుకోవచ్చండి. తదుపాసనేన అతనిని ఉపాసన చేయుటి చేత అంటే చతుర్ముఖ బ్రహ్మని హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేయుటి చేత అనైశ్వర్యం మామూలుగా ఏమున్నాయి మన సాధారణ మనిషి ఇందాక లిస్టు చెప్పానండి. గోభూ మన బంగారం ఉందా అదే ఇంకా వెండి ఉందా అదే ఆవులు ఉన్నాయా ఇవి అనైశ్వర్యం అధర్మాది అధర్మకం ఆది ఆది అధర్మ అధర్మ కామాది దోష జాతంచ. అధర్మం ఉంది మనం చేసినటువంటి పనులు, మనకి రకరకాల కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఏమన్నారు వీటిని ఇవన్నీ కూడా ఇది మృత్యువు కింద లెక్క. ఎంచేది వాడు అందులోనే పడి కొట్టుకుంటుంటే వాడు మృత్యు తర్వాత మృత్యు పొందుతూనే ఉంటాడు. మృత్యు మన వాక్యం చదువుకున్నాండి. ఈ మృత్యు దాటే ఇంకో మృత్యు పొందు అంటే ఈ జన్మ అయితే ఇంకో జన్మ ఎత్తుతూ ఉంటాడని. అలాగా వాడు ఇది కనుక ఈ హిరణ్య గర్భ ఉపాసన చేస్తే ప్రస్తుతం ఈ జన్మలు ఎత్తడం ఆగుతుంది కాస్త. మృత్యుం తీర్త్వ అంటే హిరణ్య గర్భ ఉపాసనైన ఏమొస్తాయి వాడికి? అణిమాది ప్రాప్తి ఫలం. ఇందాక చెప్పుకున్నామండి మనం. హిరణ్య గర్భ ఉపాసన వల్ల చతుర్ముఖ బ్రహ్మ ఉపాసన వల్ల వేదమంత్ర ఉపాసన వల్ల వాడికి ఏమొస్తాయంటే అణిమ మహిమ గరిమ లఘిమ ఇలాంటి అష్టసిద్ధులు వస్తాయి వాడికి. దాని వల్ల ఏమైందయ్యా? డబ్బు లేనివాడు డబ్బున్నవాడు అయ్యాడు. అనైశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ముందు ఫస్ట్ స్టెప్. డబ్బు లేనివాడు అంటే తల కొట్టేసినట్టు చెప్పుకున్నాం. ప్రాణం పోయిన వాడితో లెక్క డబ్బు లేనటువంటి వాడు. అది కాస్త పోయి వీడు మృత్యువుని దాటాడు అంతవరకు చెప్పుకోవచ్చండి. తేన అనైశ్వర్యాది మృత్యుం అతీత్య. అంత ముందర సామాన్య మానవుడిగా ఉన్నప్పుడు ఏదైతే అనైశ్వర్యవంతుడు అనే పేరుందో అంటే ఏదైతే మృత్యువుకి ఇంకా మారు పేరు అది దాటాడు వీడు. అది అంతవరకు మొట్టమొదటి రెండో లెవెల్ ఉపాసన చేసాడండి. అంటే ఫస్ట్ సామాన్య మానవుడు చెప్పుకున్నాం, సెకండ్ లెవెల్ హిరణ్య గర్భ ఉపాసన చెప్పుకున్నాం అండి. ఇప్పుడు మూడోది అసంభూత్య అంటే అంటే అమ్మవారిని ఉపాసన చేస్తే ప్రకృతిని ఉపాసన చేస్తే అవ్యక్త అవ్యాకృత ఉపాసనయ. అమ్మవారికి అవ్యాకృతం అని అవ్యక్తం అని రకరకాల పేర్లు చెప్పుకున్నామండి మనం. ఆవిడని ఉపాసన చేయుటి చేత అమృతం ఫలం ఏమిటంటే ఇక్కడ ప్రకృతి లయ లక్షణం అశ్నుతే. ఆ దేవతతో కలిసిపోవుట అనేది ఫలం చెప్పబడుతోంది. ప్రకృతి అంటే అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారిలో కలిసిపోతాడు. ఇంద్రుడిని ఉపాసన చేసి ఇంద్రుడు కలిసిపోతాడు. వాడు తీవ్రమైనటువంటి ఉపాసన చేసినటువంటి వాడు ఆ దేవతలో కలిసిపోవడం అనేటువంటి ఆ ఫలాన్ని పొందుతాడు. అదండి ఇక్కడ ఈ మంత్రానికి అర్థం. వినాశేన మృత్యుం తీర్త్వ అంటే హిరణ్య గర్భ ఉపాసన చేత అణిమాది సిద్ధులు పొంది అమ్మవారిని ఉపాసన చేయడం చేత ఆ దేవత ప్రకృతి లయము పొందును. ఇదండి మొత్తం ఈ మంత్రానికి అర్థం. ఇది చెప్తూ ఇందాక చెప్పినట్టుగా
ఇక్కడ అకార ప్రశ్లేషణ అకారం అనేటువంటి అక్షరం మిస్ అయింది. దాన్ని ఉన్నట్టుగా భావించుకొని అర్థం చెప్పుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ ఉపాసన చేసేటటువంటి వాడు మార్గాల్ని కోరుకుంటున్నాడండి. మరణకాలం వచ్చింది. మరణకాలం వచ్చింది వాడికి. జీవన్ముక్తుడు కాలేదు. కావాలని పాపం చాలా తాపత్రయపడుతున్నాడు వాడు. దానికి చివరికి ఇంక దేవుడిని ప్రార్థిస్తున్నాడు. నన్ను కాస్త మంచి మార్గంలో తీసుకెళ్ళవయ్యా. 2 రకాల మార్గాలున్నాయని విన్నాను. దేవ మార్గము, పితృ మార్గం అని. ఆ దేవ మార్గంలో తీసుకెళ్ళు నన్ను అని చెప్పబోతూ దానికి ముందర ఉపోద్ఘాతం రాస్తారండి. మానుష దైవ విత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం. మానుష సంపద, మానుష సాధ్యం, మనుషులు మామూలు మనకున్నటువంటి తెలివితేటలతోటి ఏది సాధించగలము, ఏ ఫలాన్ని సాధించగలము అది లేక దైవ విత్త సాధ్యం, దైవీ సంపద అంటే దేవత లక్షణ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఉపాసన చేయుట, ఆ దేవతా స్వరూపుడు. చివరికి ఎంతవరకు వాటి ఫలం ప్రకృతి లయ అంతం. ఆ ప్రకృతిలో కలిసిపోవుట, ఆ ఏ దేవతను ఉపాసన చేశాడో ఆ దేవతలో కలిసిపోవుట. అది ఇంతవరకు ఏతావతి సంసార గతి. ఇంతవరకు సంసారం యొక్క హద్దులు అవే, బౌండరీస్ అవి. అంతవరకు ఉంటే ఇంకా సంసారం బౌండరీ లోపలే ఉన్నట్టు లెక్క గుర్తు పెట్టుకోండి. ఇందాక చెప్పినటువంటి 1 అండ్ 2 అండ్ 3 ఉపాసన చేసిన తర్వాత కూడా వాడు ఇంకా మోక్షం రాలేదు. సంసార గతి అంటే సంసారంలో ఉన్నాడు. అక్కడ మళ్ళీ పొరపాట్లు జరిగాయి అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు గ్రావిటేషన్ ఫోర్స్ తోటి. అతఃపురం అతఃపరం దీనికంటే మించింది ఉంది. మనం మోక్ష స్థాయి అని చెప్పుకున్నామండి. పూర్తి స్థాయి ఇది. నెంబర్ విషయాన్ని చేయలేదు. అతఃపరం పూర్వోక్తం ఆత్మైవ అభూద్ విజానత ఇది సర్వాత్మభావ ఏవ సర్వైషిణ సర్వ ఏషణ సన్యాస జ్ఞాన నిష్ఠా ఫలం. దీని తర్వాత ఇంకో స్థాయి ఉందయ్యా. ప్రకృతి లయం కంటే మించింది ఇంకో ఏమైనా ఉందయ్యా. అదే మోక్షం అంటే. అది సంసారానికి అతీతమైనటువంటిది. అక్కడ ఏమిటి ఎలా వస్తున్నాయా? ఇంతకుముందే చెప్పడం జరిగిందయ్యా. అందులో వాడికి సర్వాత్మభావం సిద్ధిస్తుందయ్యా. సర్వాత్మభావం వచ్చిందంటే వాడికి మోక్షం వచ్చినట్టు లెక్క. అంటే తన యందు నఖిలభూతములందు ఒక భంగిన అక్కడ ప్రహ్లాదుడు వర్ణిస్తాడంటే తనలోనూ మిగతా అందరూ సమానంగా వర్తిస్తూ ఉంటాడని. అక్కడ మనకి ప్రహ్లాద చరిత్రలు కూడా తెలుగులో పోతన గారు రాశారు. తాను ఇంకా అన్నిట్లోనూ తనను చూసుకోవడం, తనలో అందరినీ చూసుకోవడం. అది మామూలుగా సింపుల్‌గా చెప్పేటువంటి టెక్నిక్ అండి. అది ఆ మాట ఎక్కడ ఆత్మైవాభూద్ విజానత 7వ మంత్రం చెప్పుకున్నామండి. పూర్వోక్తం అది ఇంత ముందరే చెప్పుకోవడం అయిపోయింది. ఇంత ముందరే చెప్పినటువంటి ఆత్మైవాభూద్ విజానత 7వ మంత్రంలో చెప్పినటువంటి అక్కడ సర్వాత్మభావం ఎప్పుడు వస్తున్నాయా అంటే అది సర్వ ఏషణ సన్యాస జ్ఞాన నిష్ఠా పరం. సమస్తమైన గోళ్ళు దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వదిలేసి నాకు ఎవరితో సంబంధం లేదు అని స్థిర భావనతోటి ఉండి సన్యాసం తీసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందితే వచ్చే ఫలం అది అల్టిమేట్లీ ఏమిటి పొందుతాడయ్యా? మోక్షం వచ్చింది అంటే భావం టెస్టింగ్ ఏమిటి? వాడి సర్వాత్మభావం వచ్చిందా? వచ్చింది. అయితే చాలు వాడి మోక్షం వచ్చినట్టే ఇంకా. ఏవం ద్విప్రకార అంటే ఇప్పుడు సంసార గతిలో ఉండేటటువంటి ఇందాక 2 మార్గాలండి. ఏమిటి? మానుష ఫలము, దైవీ సంపద ఫలం. అది చెప్తున్నాడు. ఏవం ద్విప్రకార ప్రవృత్తి నివృత్తి లక్షణ వేదార్థ అత్ర ప్రకాశిత. ఇక్కడ ఇంతవరకు కూడా మనకి కర్మ మార్గాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు, జ్ఞాన మార్గాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏమిటయ్యా? వేదంలో చెప్పినట్టు భగవద్గీత భాష్యంలో శంకరాచార్య వారు మొట్టమొదటిలో ఉపోద్ఘాతం ఇది ద్వివిధ అని చెప్పారు 2 రకాలు. ఏమండి? ఒకటి ప్రవృత్తి ధర్మ, నివృత్తి ధర్మశ్చేతి. ఆ మాటే మళ్ళీ ఇక్కడ భాష్యంలో అదే రాస్తున్నారు. ఏవం ద్విప్రకార 2 రకాల పద్ధతులు ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణము. ఈ 2 కూడా ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి విషయాలయ్యా. వేదం ఒకటే చెప్పలేదు, 2 చెప్పింది గుర్తెట్టుకోండి. ప్రవృత్తి గురించి చెప్పింది సామాన్య మానవులందరికీ. నివృత్తి చెప్పింది. నాకు నచ్చలేదే అన్న సనక సనందనాథులు ఉన్నారు. వాళ్ళకి నాకు ఈ యాగాలు యజ్ఞాలు వీటికంటే మించినటువంటి స్థాయి కూడా కావాలయ్యా. జన్మరాహిత్యమైనటువంటి స్థితి, మళ్ళీ పునర్జన్మ లేనటువంటి స్థితి కావాలి కోరుకుంటే అయితే నివృత్తి మార్గంలో వెళ్ళండి అని చెప్పాడు ఆయన. అలాగా ఇందులో వేదంలో 2 ఉన్నాయి. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అంతా కూడా ప్రవృత్తి లక్షణాలకు సంబంధించింది. ఉపనిషత్తు భాగం అంతా కూడా నివృత్తి లక్షణాలకు సంబంధించి. మొత్తం 4 కలిసేనే వేదం అన్నాం. 3టిని వేదం అనట్లేదండి. అలాగే వేదార్థ అత్ర ఇక్కడ స్పష్టంగా వేదంలో చెప్పబడినటువంటి విషయం 2 రకాల ఉన్నటువంటి విషయాలు అన్నింటి కూడా వేదార్థం ఇక్కడ చెప్పడం జరిగింది. తత్ర అయితే అందులో పార్ట్ 1 ఏమిటి వస్తుంది? ప్రవృత్తి లక్షణస్య వేదార్థస్య అంటే సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం చెప్పినటువంటి ఆ వేదార్థం లక్షణం ఏంటంటే అందులో ఏముంటాయి? విధి ప్రతిషేధ లక్షణస్య కృత్సనస్య ప్రకాశిని.
ఇగో ఇది చేయండి, ఇది చేయొద్దు, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇలా చేస్తే ఈ ఫలం వస్తుంది, అలా చేస్తే ఇంకో ఫలం వస్తుంది. ఇలా చెప్పినట్టు సంపూర్ణంగా కాంప్రహెన్సివ్, కృష్ణ అంటే కాంప్రహెన్సివ్‌గా ఈ విషయం జ్ఞానవంతాన్ని తెలియజేసింది. వేదంలో మొదటి 3 పార్ట్‌లోను చెప్పినటువంటి విషయాన్ని జ్ఞానంలో అది ఎంతవరకు టెక్స్ట్ ఏమిటయ్యా? అది బ్రాహ్మణం ఉపయుక్తం. ఈ ఏ యజ్ఞం చేయాలి? ఏ ఫలం కోసం? సంతానం దశరథుడికి సంతానం కావాలి. ఏమన్నా దానికేమిటి పుత్రకామేష్టి చేయాలి. అది ఎక్కడ చెప్పడం జరిగింది? బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. రాజసూయం చేయాలి ధర్మరాజు. ఎలా చేయాలి? అది బ్రాహ్మణంలో చెప్పడం జరిగిందది. ఆ బ్రాహ్మణంలో ఇంకా మరి ఇంకో పార్ట్ ఏంటంటే ప్రవర్గ్యలు అని ఉంటాయండి. అంచేత ప్రవర్గ్యాంతం బ్రాహ్మణం. బ్రాహ్మణది ఒక పుస్తకం ఉంటే అందులో లాస్ట్ చాప్టర్. బ్రాహ్మణం 10 చాప్టర్‌లు ఉన్నాయనుకోండి. ఆ బ్రాహ్మణంలో 10 చాప్టర్‌లోనూ ఆఖరి చాప్టర్ ఏంటి అంటే ప్రవర్గలు. ఆ ప్రవర్గలతో పూర్తయ్యేటటువంటి బ్రాహ్మణము అనేటటువంటి గ్రంథం ఉపయోగపడుతుంది. ఏది ప్రవృత్తి లక్షణంలో ఉండేటి నాకు ఆవులు కావాలి, మేకలు కావాలి, మంచి వెహికల్ కావాలి, స్వర్గలోకం వెళ్ళి సరదాగా తిరిగి రావాలి, ఓ టూర్ ఏసి రావాలి. ఇలాంటి వాటన్నిటికి మార్గాలున్నాయి. వాటన్నిటిని కూడా చెప్పేటండి బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. కాదయ్యా! నివృత్తి లక్షణస్య వేదార్థస్య ప్రకాశని అంటే నివృత్తి మార్గంలో ఉండేటి సనక సనందనాథుడికి అతవూర్ధ్వం బృహదారణ్యకం ఉపయుక్తం. ఇక్కడ ఏ దేవతా జ్ఞానం అంటే అగ్ని దేవత యొక్క లక్షణాలు ఏమిటి? ఆ లోకాలకు వెడితే అంటే అగ్ని లోకానికి వెడితే నాకేమిటి లాభం? లేదా వరుణ లోకానికి వెడితే నాకేమిటి ఉపయోగం? దాని లక్షణాలు ఏమిటి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఉందయ్యా. బృహదారణ్యకం ఉపయుక్తం. అది అక్కడ దానికి ఉపయోగిస్తుంది. అయితే అయితే ఎవరికి ఇదంతా కూడా? మనిషికి, సాధకుడికి. తత్ర నిషేకాది శ్మశానాంతం కర్మ కుర్వన్ జిజీవిషేత్ యో విద్యయా సహ ఆహ్, సహాపరబ్రహ్మ విషయయా తదుక్తం విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగుం సహా. ఇందాక చెప్పాడు విద్యని, అవిద్యను ఎవడైతే 2 తెలుసుకుని అనుష్ఠానం చేసాడు అని అన్నారే, ఇక్కడ చెప్తున్నా. నిషేకం అంటే గర్భాధానం అండి. అంటే కడుపులో పడ్డది లగాయతు, ఓ జీవుడు కడుపులో పడ్డది లగాయతు, శ్మశానాంతం మరణం వరకు. కర్మకులం ఈ మధ్యలో వాడు కొన్ని చేసుకోగలడు, కొన్ని చేసుకోలేడు. ఏదైనా మొత్తం మీద కర్మఫలం. ఇప్పుడు వాడికి పుట్టిన తర్వాత జాతకర్మ చేస్తారండి. జాతకర్మ వాడికి ఆ ఫలం వాడికి అందాలని. వాడు చేసుకోలేడు కదా! తండ్రి చేయాలి. అంటే ఏమవుతుందంటే జీవుడికి 3 రకాల స్థాయిలో కర్మఫలాలు వస్తాయండి. మరీ చిన్నప్పుడు తల్లిదండ్రులు వీడి కోసం చేస్తారు. ఫలం వాడికి వెళ్ళాలని. ఆ రకంగా వాడి కర్మఫలం వాడికి సిద్ధిస్తుంది. మధ్య వయస్సులో వాడు చేసుకుంటాడు తన కోసం అని. ఉపనయనంలాగా ఇంక వాడు చేసుకుంటూ ఉంటాడు. చివరకొచ్చిన తర్వాత ఇప్పుడు మరణం అయిన తర్వాత మళ్ళీ కర్మ చేయాలి. కర్మకాండ ఉంది కదండీ! అది వాడు పోయినవాడు వాడు తనకు అలా చేసుకుంటాడు. 12 రోజుల కార్యం వాడే చేస్తాడు. మళ్ళీ వాడి కొడుకులు చేస్తారు. ఈ ఫలం ఎవరికి? మళ్ళీ వాడు పైకెళ్ళాలని. సద్గతులు ప్రాప్తించాలని. ఇలాగా ఒక జీవుడికి ఫలం 3 స్థాయిలో అందుతుందండి. తన తండ్రి చేత, తన చేత, తన పిల్లల చేత. ఇలాగా నిషేకాది శ్మశానాంతం కర్మ కుర్వన్ అంటే కర్మఫలాన్ని పొందుతూ అలా జీవించాలి. మొట్టమొదటి రెండో శ్లోకంలో చెప్పాడండి. ఏమయ్యో! ఈ సన్యాసం నా వల్ల కాదు. నేను జీవించాలనుకుంటున్నాను. అయితే వేదోక్తమైన కర్మలు చేసుకుంటూ ఉంటారా అని చెప్పేసారు ఆయన ఇక్కడ. అంటే జిజీవిషేత్ జీవించాలని కోరికతోటి ఎవడైతే ఉంటాడో యో విద్యయా అంటే సహ అపరబ్రహ్మ వివక్షయ తదుక్తం విద్యాంచ అవిద్యాంచ అంటే కర్మ చేస్తూ ఉండు. ఆ కర్మ ఎలా స్మార్త కర్మలు, శ్రౌత కర్మలు ఎలా చేయాలో కూడా తెలుసుకో. ఈ 2 అవిద్యయ అక్కడ కూడా చెప్పాడండి. అవిద్యయ మృత్యుం తీర్త్వా విద్యయ అమృతం అశ్నుతే ఇది. అక్కడ యజ్ఞయాగాది ఫలముల చేత నీకు స్వర్గాదుల ఫలం అది మృత్యువుగా భావించు. తర్వాత విద్య చేత స్మార్త క్రియాదులు ఇలాంటి విషయం చేత అమృతత్వం ఆ ఫలం నీకు వస్తుంది. అమృతం అంటే ఫలం అని అర్థం అంతే. నిజంగా అమృతం వచ్చేస్తుంది కాదు. మృత్యు అంటే మృత్యు అని కాదు అక్కడ. దానికి కోడెడ్ అది అంతే. అయితే ఇంకా వీడు ఇందాక చెప్పినట్టుగా జీవితంలో చరమాంకంలోకి వచ్చేసాడు. తత్ర కేన మార్గేణ అమృతత్వం అశ్నుతే ఇత్యుచ్యతే. వాడు అమృతత్వం పొందుతాడని అంటున్నాడండి. అమృతత్వం విజయ అమృతం అశ్నుతే. అమృతం అశ్నుతే అంటే వాడు బతికుండగానా? ప్రాణం ఉండగానా? ప్రాణం లేకుండానా? ప్రాణం ఉండగా అయితే వాడు జీవన్ముక్తుడైపోతాడు వాడు. వాడు జీవించగా అవ్వలేదు. ప్రాణం పోతోంది. మధ్యలో ప్రోగ్రామ్ మధ్యలో టెర్మినేట్ అయిపోతుందా? కరెంట్ మధ్యలో పోతున్నట్టు లెక్క. ప్రోగ్రామ్ పూర్తి అవ్వకుండాను. అప్పుడు ఏం చేయాలంటే వాడు గబగబా కోరుకుంటున్నాడు ఇన్వర్టర్ పెట్టుకున్నట్టుగా. కేన మార్గేణ అమృతత్వం వస్తుందని అక్కడ అడుగుతాడండి. ఏ మార్గంలో అమృతత్వం నాకు సిద్ధిస్తుందో అంటే తద్యత్ తత్ సత్యం
అసౌ స ఆదిత్యరూపః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః. ఈ ఇది చెప్తానని అన్నా కదండి. మనకి సత్యపురుషుడు ఎవరని చెప్పాను అన్నాను కదా. ఒక విద్యార్థికి ఉపనయనం అయిన తర్వాత, అంటే సూర్యోపాసన మన సంధ్యావందనం చెప్పేదంతా కూడా అసావాదిత్యో బ్రహ్మేతి అంటుంటాం కదండి. అయిన తర్వాత అదే ఎదురుగా ఆకాశంలో కనిపిస్తున్నాడు కదా, ఆయనేరా పరబ్రహ్మ, ఆయనకే ఉపాసన చేస్తూ ఉండు అని అన్నాడు. ఈ కుర్రాడు సంధ్యావందనం, ఆ గాయత్రి మంత్రం అలా ఉపాసన చేస్తున్నాడండి. వీడు కొంచెం తెలివైన వాడు, ఆధ్యాత్మికమైనటువంటి పూర్వజన్మాంతరం చేసే సంస్కారం చేసి వీడికి కొంచెం ఆలోచనలు కూడా ఉన్నాయి. వీడికి ఏం చేశాడంటే, కొన్నాళ్ళు చేసిన తర్వాత ఏమిటి ఈయన గురుగారు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సూర్యుని ఉపాసన చేయమన్నారు, ఈ సూర్యుడు శాశ్వతమైన వాడా కాదా అని ప్రశ్నించుకున్నాడండి. ఈ సూర్యుడు కనిపిస్తున్న సూర్యుడు శాశ్వతమైన వాడు అవునా కాదా? వాడు సైన్స్ చదువుతున్నాడు అనుకోండి, లేదు ఈ సూర్యుడు కూడా శాశ్వతమైన వాడు కాదు, ఏదో 500 కోట్ల ఏళ్ల తర్వాత ఈయన కూడా చిన్న డ్వార్ఫ్ స్టార్ కింద మారిపోతాడు. అంటే తాత్కాలికమైన వాడిని ఉపాసన చెబుతుందా? గురుగారు అలా చెప్పారేమిటి? ఆయన చెప్పింది నాకు అర్థం లేదేమో సరిగ్గా అని చెప్పి అప్పుడు మళ్ళీ గురుగారి దగ్గర వెళ్ళేటండి. గురుగారు నాకు ఎందుకో సంతృప్తిగా లేదండి, ఈ ఎదురుగుండా కనిపిస్తున్న సూర్యబింబాన్ని మొట్టమొదటి లెవెల్ సూర్యబింబాన్ని ఉపాసన చేస్తున్నాడు వాడు. సూర్యబింబం కనిపిస్తుంది మనకి కనిపించిన సూర్యబింబమే, కళ్ళెత్తి చూడగలిగితేను, లోపల నుంచి ఎవరు చూడగలడు? ఒరే అది కాదురా, నేను చెప్పిన నా ఉద్దేశం అది కాదు. సూర్యబింబం లోపల ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు సూర్యనారాయణమూర్తి. సూర్యబింబం లోపల ఉంటాడు ఆయన. ఆయన లోపల ఉంటాడని కనిపించడు కానీ ఆయన ఉంటాడాయన. ఆయన్ని ఉపాసన చేయమని నా ఉద్దేశం రా అన్నట్టండి. ఓహో అలాగా గురుగారు అనుకుని మళ్ళీ కుర్రాడు వచ్చి మళ్ళీ ఆ సూర్యబింబం లోపల కనిపించకుండా ఉండేటువంటి సూర్యనారాయణమూర్తిని గురించి ఉపాసన చేయడం ప్రారంభించేటండి. చేయగా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ సూర్యనారాయణమూర్తి యొక్క లక్షణాలు ఏమిటి అవి చూస్తున్నాడు. కాంతి ఇస్తున్నాడు. ఈ కాంతి వేసంకాలంలో ఎక్కువ ఉంటుంది, శీతాకాలంలో తక్కువ ఉంటుంది, మధ్యలో మేఘాలు వస్తే కనిపించట్లేదు. ఇదే సూర్యనారాయణమూర్తినా? ఈ కాంతులు మార్పు తేర్పులు వచ్చేటటువంటి ఈ దేవుడు మనకి ఆ లోపల బింబం పక్కన పెట్టండి. ఈ సూర్యనారాయణమూర్తి కూడా శాశ్వతమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాలు ఎలా విన్నాం మనం? ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు, ఏమీ మార్పు ఉండదు, తరుగు ఉండదు, పెరుగు ఉండదు, అవ్యక్తహానం మనకి ఇదంటాం కదండి, అచింతుడు అంటుంటాం, తర్వాత అవ్యయుడు అంటాం. అవ్యయం అంటే ఖర్చు అయిపోవడం అండి. అవ్యయుడు అంటే ఖర్చు కాదు. ఖర్చు అవడం అంటే కొంత ఎంత మనం బియ్యం బస్తా వేసుకుని తినడం ప్రారంభిస్తే ఎన్నాళ్ళు కొన్నాళ్ళుగా బస్తా ఖాళీ అవుతుంది కదండి, అది వ్యయం అవుతుంది బియ్యం బస్తా. అలా ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుందా? ఉండదు అది. కానీ ఈయన చూస్తే రకరకాల తేడా, లాస్ట్ ఇయర్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏదో వస్తారు, ఈ మార్పులు చెందుతున్నాడు ఈయన. ఏదో అయితే కుర్రాడికి మళ్ళీ సంతోషం కలగలేదండి. వెళ్ళి లోపలికి మళ్ళీ గురుగారి దగ్గర కొన్నాళ్ళు పోయింది కదా, గురుగారు ఎందుకో నాకు ఈ సూర్యనారాయణమూర్తి అనే లోపల ఉన్న ఆయన గురించి ఆలోచించినా నాకు ఎందుకో సంతృప్తిగా లేదండి అని అన్నట్టండి. అంటే ఆయన అది కాదు నా ఉద్దేశం, ఆ సూర్యనారాయణమూర్తి లోపల నారాయణమూర్తిని ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన శాశ్వతం, ఆయన్ని పట్టుకో, ఆయన ఉపాసన చేయి అన్నట్టండి. ఇది మా గురుగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెబుతూ ఉండేవారు. ఏమండి ఆ నారాయణమూర్తిని నేను అంటే సూర్యబింబం లోపల సూర్యనారాయణమూర్తి, ఆ సూర్యనారాయణమూర్తి అనేటటువంటి ఆయన లోపల మళ్ళీ నారాయణమూర్తి, అంతవరకు నారాయణమూర్తి గురించి ఉపాసన ప్రారంభించాడండి. ప్రారంభించి కొన్నాళ్ళు చేసేట అని మొత్తం కథ అంతా చెప్పేస్తాను, కొంచెం 2 నిమిషాలు టైం పడుతుంది కానీ ఇక్కడ ఆ మార్గం కొంత సందర్భం వస్తుంది అందుకోసమని. ఆ నారాయణమూర్తి గురించి చేస్తుంటే ఆయన ఎలా ఉంటాడంటే తేజోరూపంలో ఉంటాడు. ఆయనకి ఈ కాలంతో ప్రమేయం ఏం లేనటువంటి తేజోమూర్తిగా ఉన్నాడు. చేస్తున్నాడు. కొన్నాళ్ళకి ఈ కుర్రాడికి ఆ తేజస్సు, ఆయనలో ఉన్నటువంటి తేజస్సు ఆ దూరంగా ఉన్న వస్తువులో కూడా కనిపించడం ప్రారంభించిందండి. ఓ చెట్టులో చూసాడు, ఆ చెట్టులో కూడా కనిపిస్తోందండి. ఓ కొండ చూసాడు, ఆ కొండలో కూడా ఈ తేజస్సు చూడగలుగుతున్నాడండి. అంటే కొండ మనకి కనిపిస్తుందా అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రకారం కనిపిస్తుందండి. ఆ కొండ ఎలా తయారైంది? కొండలో యాటమ్స్ ఉన్నాయి, యాటమ్స్‌లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కాంతి పుంజాలు. అని ఎందులో చూసినా యాటమ్స్ ఉంటూనే ఉంటాయి. ఏ వస్తువు తీసినా యాటమ్స్ ఉంటాయి. యాటమ్‌లో ఎలక్ట్రాన్స్ ఉంటూనే ఉంటాయి. ఆ యాటమ్‌లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రానే మన ఎలక్ట్రిసిటీకి కారణం అండి. అదే మనకి విద్యుత్తు. విద్యుత్ అంటే వెలుగు, కాంతి, తేజస్సు. అంటే అన్నిటిలోని ఆ కుర్రాడికి ఏ వస్తువు చూసినా కాంతి కనిపించడం ప్రారంభించిందండి. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి అది ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వస్తువు.
అప్పటికేమనండి అది అయమాత్మ బ్రహ్మ. ఓహో! ఎదురుగుండా వస్తే పరబ్రహ్మ ఇదన్నమాట అనుకున్నాడండి. గురుగారి దగ్గర నాకు ఇలా కనిపిస్తుంది. ఇంకా కొన్నాళ్ళు తపస్సు ఇంకా సాధన చేయరా అబ్బాయి అన్నట్టాయన. చేయగా చేయగా మళ్ళీ అయితే కొన్నాళ్ళు చూసేవాడికి గురువుగారిని చూసేవాడికి గురువుగారి లోపల అదే తేజస్సు కనిపిస్తుందటండి. సూర్య భగవానుడి లోపల సూర్య బింబం లోపల ఏ సూర్యనారాయణమూర్తో, సూర్యనారాయణమూర్తి లోపల ఏ నారాయణుడో, ఏ నారాయణుడు తేజో రూపంలో ఉన్నాడని తనకి కనిపించిందో, ఆ తేజో ఆ తేజస్సే తన ఎదురుగుండా ఉన్నటువంటి ఎవరొస్తే వాళ్ళు కనిపిస్తుందటండి. తన ఎదురుగుండా వచ్చినాడు. ఈ తేజస్సు ఎలా ఉంది? ఆ చెట్టుల్లోనూ, కొండల్లోనూ, పుట్టల్లోనూ ఏ తేజస్సు అయితే అదే తేజస్సు ఎదురుగుండా ఉన్నాడు. తనకి ఎదురుగుండా వచ్చేవాడికి. అప్పటికి అతనికి అనిపించింది. తత్వమసి తత్ త్వం అసి అది నువ్వే అయ్యున్నావయ్యా. ఏ తేజస్సు అయితే చెప్పడం జరిగిందో అది నువ్వే కనిపిస్తున్నావు నాకు. గురుగారు ఇలా కనిపిస్తావు. ఇంకా కొనాలి సమస్య చేయరా అన్నట్టండి. చేయడం చేయగా చేయగా తనకేసి తను చూస్తుంటే తనలో కూడా అదే కనిపించిందండి. ఆ తేజస్సే. అహం బ్రహ్మాస్మి. ఓహో! అదా! నేనే పరబ్రహ్మాన్నా అని ఆ స్థితికి వెళ్ళిపోయాడండి. ముందు థర్డ్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్‌లోకి వచ్చేసాడండి. ఇంతే. అలాగా ఇక్కడ చెబుతున్న వాక్యం చూడండి. తద్యత్ సత్యమేమిటో ఇక్కడ ఈ జీవుడు మరణించే స్థాయిలో ఉన్నటువంటి వాడు పాపం సంపూర్ణంగా కృషి చేసినటువంటి వాడి జీవితాంతం. కానీ జన్మలో పొందలేకపోయాడు మోక్షాన్ని. ఏ మోక్ష స్థాయి అంటే ఏం చెప్పుకున్నామండి? సర్వాత్మ భావాన్ని పొందలేకపోయాడు. ఇప్పుడు ఎవరినో ప్రార్థన చేస్తే తను వెళ్ళిపోతున్నాడింక. తర్వాత ఏమవుతుందో తెలీదు. అంచేత వెళ్ళే ముందు ఆఖరిన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటున్నాడండి. ఇంచేత ఇక్కడ చెప్తున్నాడండి. తద్యత్ తత్ సత్యం. ఏది సత్యం అంటే శాశ్వతమైనటువంటిది ఏది? పరబ్రహ్మం ఏది? అంటే అసౌ సహ ఆదిత్యః అసావాదిత్యో బ్రహ్మ అంటాం కదండీ! అసౌ ఆదిత్యః బ్రహ్మ. ఎదురుగుండా వేరే అసౌ ఇతను ఈ కనిపిస్తున్నటువంటి సూర్యుడు. ఈ కనిపిస్తుందని ఎప్పుడైతే చేయెత్తి చూపించామో అర్థం ఏంటండి? అక్కడ దానికి ఎదురుగుండా అంటే చేత్తో చూపించడానికి వీలైందని అర్థం వస్తుందండి. ఆ వీలు ఉన్నటువంటి తాను అక్కడ ఆ రకంగా ఉన్నటువంటిది ఏది సత్యము? ఏది పరమాత్మ? అంటే సహా ఆదిత్యః. ఎదురుగుండా ఉన్నటువంటి సూర్యబింబం లోపల ఉన్నటువంటి వాడు. యహ ఏష ఏతస్మిన్ మండలే పురుషః. ఈ బింబము లోపల ఉన్నటువంటి పురుషుడు. ఆయన పరమాత్మ. అని చెప్తూ ఇంకోటి కూడా చెప్పారండి మా గురువుగారు. ఏంటంటే యశ్చ అయం దక్షిణే అక్ష్ అక్షన్ పురుషః. కుడి కంటిలో కూడా ఉండేటటువంటి ఏ తేజస్సు అయితే ఉందో అది కూడా సత్యం అని మనం బ్రహ్మసూత్రాల్లో చెప్పుకున్నామండి. బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నామండి. కుడి కంటిలో ఉండేటటువంటి పురుషుడు సూర్యుడి గురించి చెప్పుకున్నామండి అక్కడ. ఆయన పరమాత్మ అని చెప్పుకున్నామండి. దక్షిణే అక్షన్ పురుషః అండి ఏతద్ ఉభయగం సత్యం. ఈ 2 సత్యానికి రూపాలయ్యా. అది పరమాత్మ రూపాలది. అంచేత బ్రహ్మోపాసీన పరబ్రహ్మాన్ని ఉపాసన చేస్తూ ఉండేటువంటి యథోక్త కర్మకృత్య అతను చెప్పినటువంటి కర్మలన్నీ చేసాడు పాపం. ఇందాక చెప్పాం కదండీ! చతుర్ముఖ బ్రహ్మ అంటే వేదంలో చెప్పబడినటువంటి నివృత్తి ధర్మాలు, ప్రవృత్తి ధర్మాలన్నీ ఆచరించాడు. నివృత్తి ధర్మాలన్నీ ఆచరించాడు. యథోక్త కర్మ కృత్య యః సహ అంతకాలే ప్రాప్తే సతి ఆహ్, ఆత్మానం ఆత్మనః ప్రాప్తి ద్వారం యాచితే. ఆ పరమాత్మని చేరాలని ఆ ద్వారాన్ని ప్రార్థన చేస్తున్నాడండి. ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వారంలో ఉన్నటువంటి హిరణ్య ఎవరిని ఈ సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నాడండి. యాచితే హిరణ్మయేన పాత్రేణ ఇది. ఇక్కడి మంత్రంలో హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాప్యహితం సుఖం ముఖం తత్వం పోషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేన ఒక బంగారుపు పెద్ద రేకు అడ్డం పెట్టేసేవయ్యా మొత్తం. నీ కాంతి కిరణాలనేటువంటిది ఎలా ఉందంటే పెద్ద బంగారపు రేకు. దాన్ని బింబం దగ్గర అడ్డం పెట్టేసాడు మాకు. ఆ రేకు మెరిసిపోతోంది. ఆ కాంతిని భరించడం మీద ఆ ఫోకస్ ఆ లైట్‌ని మేము దాటి చూడలేకపోతున్నాం. ఆ రేకు వెనకాల ఉందయ్యా. అంచేత నువ్వేం చేస్తావంటే హే పోషణ్. పూష అంటే సూర్యభగవానుడండి. హే సూర్యభగవాన్ అంటే సత్యస్వరూప, హే పరమాత్మ నువ్వేం అది కాస్త ఆ తెర తొలగించమంటారు చూసారా మామూలుగా కురుడికి చెప్తే, ఆ రేకుని తీసేసేవయ్యా, ఆ అడ్డాన్ని తీసేసేవయ్యా. హిరణ్మయేన పాత్రేణ బంగారంతో నిండిపోయింది. పుటమేసిన బంగారం మామూలుగానే మెరుస్తుంటది. ఇంకా సూర్యకాంతిలో ఇంకెలా ప్రతిఫలిస్తుందండి ఇది. అలాంటి దాంతోటి అపిహితం ముఖం నీ లోపల నీ ముఖము, నీ అసలు స్వరూపం అది మూత మూయబడి ఉందయ్యా. తత్వం దాన్నేం చేస్తాడు అపావృణు దాన్ని తొలగించు. ఈ కాంతిని పక్కకు తొలగించు. బంగారు రేకుల మెరిసిపోతున్నట్టు నీ కాంతిని పక్కకు తొలగించు. ఎందుకంటే సత్యధర్మాయ దృష్టయే.
సత్యమే ధర్మముగా కలిగినటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో సత్యస్వరూపుడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మనం ఈ చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటామండి. పరబ్రహ్మం అనేది ఏంటి దాని 3 లక్షణాలు చెప్పారు. సత్యస్వరూపము, సత్యం, జ్ఞానము, అనంతం. ఈ 3 లక్షణాలు ఉన్నట్టు ఆ 3 కలిస్తే సత్య పరమాత్మ. ఆ సత్యస్వరూపం దృష్టయే దృష్టి కొరకు, చూచుట కొరకు అంటే ఆ పొందుట కొరకు చూస్తే వదిలేస్తాడేంటి? చూస్తే అక్కడే ఉండిపోతానంటాడు. అంటే ఆ సిద్ధి ఆ మోక్ష ప్రాప్తి కోసం కాస్త నీ కాంతిని పక్కకు తొలగించవయ్యా అంటూ చెప్పాడండి వాక్యం. తర్వాత మాత్రం తర్వాత క్లాస్‌లో చెప్పుకుందామండి. ఇక్కడ కాకుండా. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.